हरिः ओं श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। నీ పద్యావళుల అలకించు చెబులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్నీరే జపత్రేక్షణ। కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం। అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం। పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే। నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః। ఆరంభంబులకెల్ల జీవము మహాత్మానివ కావే భవత్కారుణ్యామృతవృష్టినందు ఫలముల్ కార్యంబులేనిపయిన్ భారంబంతయు వైచి పౌరుషము యావచ్చక్తి గావింతు బ్రాపై రక్షింపవే సత్ప్రయత్నములు దేవా భక్త చింతామణి। సకల జీవుల చైతన్య స్వరూపుడు ఆలయ అధినాథుడు అయినటువంటి శ్రీ గోదా శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచు ఆలయ పెద్దలు నిరంతర ఆధ్యాత్మిక సేవా తత్పరులు అయినటువంటి శ్రీ సిహెచ్ మస్తానయ్య గారికి, ఇతర ఆలయ పెద్దలకు, అర్చక స్వాములకు, భక్త మహాశైలైన మీ అందరికీ శిరస్సు వంచి ప్రణమిల్లుతూ నేటి అంశంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను। హనుమంతుడు ఆదర్శముగా వ్యక్తిత్వ వికాసము అనేటువంటి ఈ 2 రోజుల ప్రవచనములో భాగంగా అప్పుడే 2వ రోజుకి చేరుకున్నామండి। మనము యువతను ఉద్దేశించి హనుమంతుడి నుండి యువత ఏమి నేర్చుకోవాలి, తద్వారా విజయము సాధించటము ఎట్లా అనే అంశము ప్రధానంగా మనము ఈ ప్రవచనము జరిపించుకుంటూ ఉన్నాము। అయితే కథాపరంగా మనము సుందరకాండ ప్రారంభము వద్దకు వచ్చి ఆగామండి। ఏమయ్యా హనుమ, ఇంత కార్యము దాని గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటే నువ్వేంటి మౌనంగా ఉన్నావు? నీ శక్తి సామాన్యమైనటువంటిది కాదు, నువ్వు మహాజ్ఞానివి, ఇంద్రియములను జయించినటువంటి వాడివి, గొప్ప ధైర్యము కలిగినటువంటి వాడివి। నీ చిన్నప్పుడు ఏమైందో తెలుసా అని ఆయన జన్మ వృత్తాంతాన్ని జాంబవంతుడు చెప్తాడండి। చిన్నతనంలో పండు అనుకొని సూర్యుడి వైపుగా నువ్వు ఎగిరావు, ఆ సూర్యుని వేడిమి తీవ్రత కూడా నిన్ను ఏమీ చెయ్యలేకపోయింది। ఆ సమయంలో భయపడి ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం వల్ల నీ హనువు దెబ్బతింది, ఎడమ దవడ దెబ్బతింది, కాబట్టి నిన్ను హనుమంతుడు అన్నారు। దీనితో కోపగించినటువంటి నీ తండ్రి గారు వాయుదేవుడు ఆయన స్తంభించాడు।
మొత్తం ఎక్కడ వాయువు వీచటం మానింది. దానితో లోకాలన్నీ కూడా తల్లడిల్లినయి. దేవతలందరూ కూడా గడగడలాడారు. బ్రహ్మదేవుడు తానే స్వయంగా కిందకి వచ్చి నిన్ను సముదాయించాడు, నిన్ను సంభాళించాడు. ఆ సమయంలో దేవతలందరూ కూడా అనేకములైనటువంటి వరములు నీకు ఇవ్వటం జరిగింది. వాయుదేవుడా, నీ బిడ్డకు ఏ అస్త్రం చేతను మరణము లేని వరాన్ని నేను ప్రసాదిస్తూ ఉన్నాను, అనుగ్రహిస్తూ ఉన్నాను అన్నాడు. దేవేంద్రుడు నీకు స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించాడయ్యా, కనుక ఇదిగో ఇన్ని విజయాలున్నాయి నీ ఖాతాలో అంటున్నాడండి. అంటే అప్పుడు హనుమంతుడు, ఈ జాంబవంతుడి మాటలు విన్నవాడైనటువంటి హనుమంతుడి లోపల సంతోష తరంగాలు పెళ్ళుబికినయి. ఇంకా నేను కార్యాన్ని చేస్తాను, రామకార్యానికి ఉద్యుక్తుడిని అవుతున్నాను అన్నాడు. ఇక్కడ ఆగుదాం మనం. ఇది కథ. ఇక్కడ ఆగి ఎందుకనండి ఇప్పుడు జాంబవంతుడు వెళ్ళి హనుమంతుణ్ణి పొగడటం ఎందుకు? పైగా ఆయన జన్మ వృత్తాంతము ఈ సందర్భంలో చెప్పటం ఎందుకు? వాల్మీకి మహర్షి కూడా అనేకమైన సందర్భాలు వచ్చినాయి కదా. హనుమంతుడి పాత్ర ప్రవేశపెట్టినప్పుడే జన్మ వృత్తాంతము చెప్పవచ్చు కదా. ఇప్పుడు తీసుకొచ్చి జన్మ వృత్తాంతము చెబుతూ ఉన్నారు. రామాయణంలో ఆయన జన్మ వృత్తాంతము తెలియజేసేటువంటి ఘట్టం ఇక్కడ. అంటే ఎప్పుడైతే ఒక పెద్ద కార్యము మన భుజాన ఉన్నప్పుడు మనము సాధించగలమా, చేయగలమా అనేటువంటి ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్సు అప్పుడు బాగా గెయిన్ చేసుకోవాల్సిన అవసరం అప్పుడు వస్తుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనము కోల్పోయేటువంటి అవకాశం కూడా అప్పుడే వస్తుంది. ఇది మనం చెయ్యగలమా, మన వల్ల అవుతుందా? హనుమంతుడికే కాదండి, మనకు కూడా ఒక పెద్ద పని మన భుజాల మీద ఉన్నప్పుడు మనకు వెంటనే టెన్షన్ వస్తుంది, ఆందోళన వస్తుంది, భయం వస్తుంది, ఏవో రకరకాలన్నీ వస్తాయి. కానీ ఇవన్నీ వస్తే పని అవుతుందా? పని అవ్వటానికి ఇవన్నీ సహకరిస్తాయా అంటే సహకరించవు. పని అవ్వటానికి ఇవన్నీ సహకరించకపోగా పనిని వెనక్కి లాగటానికి, ఫెయిల్ అవ్వటానికి ఇవన్నీ సహకరిస్తాయి. కనుక ఇప్పుడు కావలసినది ఏమిటి అంటే ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దానిని హనుమంతుడిలో పెంపొందింప చేయటము అనేటువంటి పనిని జాంబవంతుడు చేస్తూ ఉన్నాడు. జాంబవంతుడు సీనియర్ కదండి, పెద్దవాడు కదా. అందువల్ల ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంపొందించటం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా పెంపొందుతుంది అంటే దీనికి కూడా జాంబవంతుడే చెప్తున్నాడు. ఏమని? మనము అది వరకు సాధించినటువంటి విజయాలను గుర్తుకు చేసుకోవాలి. అందరికీ జాంబవంతుడు లాంటి వాడు దొరకపోవచ్చు. మనకే ఒక పెద్ద కార్యం మన నెత్తిన పడుతుంది. ఒక ఆఫీస్లో ఉన్నప్పుడో లేదా ఇంట్లోనో ఒక పెద్ద కార్యము మనము చేయవలసి వచ్చినప్పుడు దానిని భుజాన వేసుకొని బాధ్యత అంతా నా మీద ఉన్నది అని భావించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరము వచ్చినప్పుడు మనం ఒక్కసారి కంగారు పడకూడదు. ఏంది గుర్తు చేసుకోవాలి? ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంపొందించుకోవాలి అంటే అది వరకు మనము సాధించిన విజయాలను గుర్తుకు చేసుకోవాలి. మన పూర్వీకులను గుర్తు చేసుకోవాలి, మన పెద్దలను, విజయం సాధించిన మన పెద్దలను గుర్తు చేసుకోవాలి, మనము సాధించిన విజయాలు గుర్తు చేసుకోవాలి. అవి గుర్తు చేస్తున్నాడండి జాంబవంతుడు. మనమెవరము? ఋషుల రక్తము మనలో ప్రవహిస్తూ ఉన్నది. పొద్దున్నే లేచి సంధ్యావందనము అప్పుడు చదువుకుంటాం. విశ్వామిత్ర అఘమర్షణ కౌశికత్రయ ఋషేయ ప్రవరాన్విత కదండి ఋషులు చెప్తాం. అంటే మన తండ్రి గారు ఎవరు చెబుతాం, ఆ తాతగారు ఎవరు చెబుతాం, ఆ పైన ముత్తాతగారు ఎవరు చెబుతాం, ఆ పైన ఎవరు, ఆ పైన ఎవరు, అలా పైన 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 ఎవరు అని పోతే ఆ మూల పురుషులు మీకు, నాకు, మనందరికీ, భారతీయులందరికీ మూల పురుషులు ఎవరంటే ఋషులు. కనుక ఋషుల రక్తము మనలో ప్రవహిస్తూ ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఋషుల రక్తము మనలో ప్రవహిస్తూ ఉంది కాబట్టి మనము సాధించలేనిదంటూ ఏమీ లేదు.
కనుక ఎప్పుడైతే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవాల్సిన అవసరం వస్తుందో అప్పుడు మనము మన పూర్వపు విజయాలను గుర్తుకు చేసుకోవాలి, మన పెద్దలు సాధించిన విజయాలను గుర్తుకు చేసుకోవాలి. అది మనకి నేర్పిస్తూ ఉన్నాడండి. సరే, హనుమంతుడు ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. ఇక్కడ సుందరకాండ ప్రారంభమవుతుంది. ఈ కాండ పేరే చాలా మనకేంటో విచిత్రంగా అనిపిస్తుందండి. అంటే ఉదాహరణకు ప్రాంతాన్ని బట్టి కాండల పేరు పెట్టారు. కిష్కింధకాండ, అయోధ్యకాండ ఆ ప్రాంతంలో జరిగినటువంటి సన్నివేశాల సమాహారం కాబట్టి ఆ పేరు పెట్టారు. అలాగే బాలకాండ ఆయన బాల్యంలో జరిగినటువంటి విశేషాలు అన్నారు. యుద్ధం జరిగింది కాబట్టి యుద్ధంకాండ అన్నారు. అరణ్యంలో జరిగినటువంటి విశేషాలు కాబట్టి అరణ్యకాండ అన్నారు. ఈ ఫార్ములా ప్రకారము ఈ పేరు పెట్టారా సుందరకాండ అంటే కాదు. ఎందుకు ఈ పేరు పెట్టడము జరిగింది అంటే కనుక ఇందులో అన్నీ సుందరములేనయ్యా, అందుకని సుందరకాండ అని పేరు పెట్టారు అన్నారు. శ్రీరామచంద్రమూర్తి శ్రీమద్ రామాయణము యొక్క కథానాయకుడు. ఆయన సుందరుడు, చాలా గొప్ప అందగాడు. ఆయన సుందరుడు. సీతమ్మ తల్లి మహాసౌందర్యవతి. స్త్రీకి సౌందర్యం అంటే సౌశీల్యమే సౌందర్యము. ఆవిడ క్యారెక్టరే ఆవిడకి అందము అంటున్నారు. బాగుంది. ఆ తర్వాత కావ్యము సుందరమైనటువంటిది, పూర్తిగా మంత్రమయమైనటువంటిది. వాల్మీకి మహర్షి చాలా సుందరంగా ఈ కావ్యాన్ని తీర్చిదిద్దాడు. అనేక శబ్దాలంకారాలు ఉన్నాయి, అర్థాలంకారాలు ఉన్నాయి. భగవంతుడి వర్ణన ఉంటుందండి ఇందులో. అంటే 35వ సర్గలో హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తిని వర్ణన చేస్తాడు. సీతమ్మ తల్లి అడుగుతుంది, ఏమయ్యా నీకు బాగా తెలుసు అంటున్నావు, రామచంద్రమూర్తి నాకు బాగా తెలుసు అంటున్నావు కదా, ఏడి ఆ రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో చెప్పు అని అడుగుతుందండి. అప్పుడు ఆయన రూపాన్ని వర్ణిస్తాడు, ఆయన గుణాలను వర్ణిస్తాడు, ఆయన ప్రవర్తనను వర్ణిస్తాడు హనుమంతుడు. అంటే భక్తుడి నోటి వెంట భగవంతుడి అందము ఇంకా బాగా ఉంటుందండి, ఇంకా గొప్పగా ఉంటుంది. భక్తుడి నోటి వెంట భగవంతుడి అందము. సూర్యకాంతి మన చేతి మీద పడితే చుర్రుమంటుంది కదండి, నిజమే, వేడిగా ఉంటుంది కదా, బాగానే ఉంది. కానీ అదే భూతద్దం తెచ్చి మధ్యలో పెట్టి ఈ భూతద్దం గుండా వచ్చే సూర్యకాంతి చేతి మీద పడితే ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుందండి, ఇందాకటి దానికన్నా తీవ్రంగా ఉంటుంది కదా. అలాగే భక్తుడి నోటి వెంట భగవంతుడి అందము మహా గొప్పగా ఉంటుందండి. 35వ సర్గ, అందులోనే పురుష సూక్తం ఉంది, అందులోనే శ్రీ సూక్తం ఉంది, అందులోనే నీలా సూక్తం ఉంది, అందులోనే మంత్రపుష్పం ఉంది, అందులోనే జ్యోతిష్శాస్త్రం ఉంది, అందులోనే శకున శాస్త్రం ఉంది. సరే, ఇది అందము అంటే ఆ టాపిక్ అంటే వేరే టాపిక్ వెళ్తున్నట్టు అవుతుంది, మనం అది ఇంకోసారి చెప్పుకుందాము. సరే, కావ్యము అందరము, అందులో లంకా నగరము ఇది చాలా అందమైనదటండి. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ సింగపూరు, హాంకాంగు, అబుదాబి ఇప్పుడు ప్రస్తుతము బాగా అందమైన నగరాలు ప్రపంచంలో అంటే ఇవి చెప్తాం మనం, న్యూయార్కు, ఇంకా ఏవో ఉన్నాయి. అయితే లంకా నగరము, ఆ రోజుల్లో ఉన్న లంకా నగరము కింద ఇవేవి పనికిరావండి, అంత గొప్ప అందమైనటువంటిది లంకా నగరము. గోడలు కూడా ప్రతి ఇంటికి గోడలు బంగారంతో తాపడం చేయబడి ఉంటాయట, రత్నాలు, మణులు, మాణిక్యాలు పొదగబడి ఉంటాయిట. భారతదేశం మీద పడి రౌడీయిజం చేసి దోచుకొని ఎక్కడ సంపద ఉంటే అక్కడ దోచుకొని తీసుకొని వెళ్ళి తన దేశంలో పెట్టుకున్నాడు కదండి రావణాసురుడు. అంత కాస్ట్లీ సిటీ లంకా నగరము. లంకా నగరము మహా అందమైనటువంటిది. అందున అశోక వనము ఇంకా అందమైనటువంటిది. అన్నీ అందాలే, అందము లేనిదే లేదు. సుందరే సుందర కపిహి అంటే అన్నీ అందాలే అని చెబుతూ ఇక్కడ ఏమంటారంటే సుందరే సుందర కపిహి, హనుమంతుడు అందగాడు అంటారు. అంటే ఏమండి ఒప్పుకుంటామండి, రామచంద్రమూర్తి అందగాడంటే ఒప్పుకుంటాం, మరీ బొత్తిగా కోతి అందంగా ఉంటాం ఏమిటండి అని అనవచ్చు.
అనుకోవచ్చు. కానీ అందము అంటే ఇక్కడ బాహ్య సౌందర్యము కాదు, అంతః సౌందర్యము. ఏమందగాడండి రమణ మహర్షి, చొక్కా కూడా ఉండదు కదా. కౌపీనవంత ఖలు భాగ్యవంత, చొక్కా కూడా ఉండదు. రమణ మహర్షి నెరిసిన గడ్డము, ఆయన ఫోటో తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటున్నాము. ఆ ఫోటో చూస్తే మన ఇంట్లో మొత్తము కూడా మంచి వైబ్రేషన్స్తో నిండిపోతూ ఉన్నది. ఆ ఫోటోకి మనం నమస్కారం పెట్టుకుంటూ ఉన్నాం కదండి. ఏమందమండి మరి. చంద్రశేఖరేంద్ర సరస్వతి నడిచే దేవుడు అంటున్నాము. భూతద్దాల కళజుడు, నూలు వస్త్రము, మోకాళ్ళపైకి పోయినటువంటి నూలు వస్త్రము, ముడతలు పడిన శరీరము. ఏమందమండి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆయన ఫోటో మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నాము. మన ఇల్లంతా మంచి వైబ్రేషన్స్తో నిండి ఉంటుంది. మనకు కూడా మంచి ఆలోచనలు వస్తుంటాయి ఆ ఫోటోకి నమస్కారం పెట్టుకుంటే. కనుక అందము ఎక్కడ ఉన్నది? ఏమిటి అందమంటే అంటే హనుమంతుడు కర్తవ్యనిష్ట కలిగినటువంటి వాడు. హనుమంతుడు ధీరుడు, మహావీరుడు, కర్తవ్యనిష్ట కలిగినటువంటి వాడు, కార్యసాధకుడు, భగవద్భక్తి కలిగినటువంటి వాడు, రామభక్తి కలిగినటువంటి వాడు, నిర్మల హృదయము కలిగినటువంటి వాడు. కనుక ఈ లోపల ఉన్నటువంటి ఈ సుగుణములు అతని శరీరంపై ప్రతిఫలించి కనిపించేటువంటి అందము. ఇది సామాన్యమైన అందమా? ఈ లోపల ఉన్న హృదయ నైర్మల్యము, నిర్మలత్వము శరీరంపై ప్రతిఫలించి కనిపించేటువంటి అందము, అది అందమంటే. పైగా ఇక్కడ అమర కోసము సౌందర్యము అంటే ఏమని చెప్పిందంటే, నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత. సుందరం అంటే ఏమిటి? ఈ కాంటెస్ట్లో సుందరం అంటే ఏంటంటే నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత అంటే పోయిన వస్తువు దొరికితే దానివల్ల కలిగేటువంటి ఆనందానికి సుందరము అని పేరు అన్నారు. అంటే ఉదాహరణగా మనకు బాగా ఇష్టమైన వస్తువు కొత్తది కొనుక్కున్నాము, కొంత ఆనందం రావచ్చు. కానీ ఇష్టమైన వస్తువు పోయింది, వెతుకుతున్నాం దొరకలా. కానీ ఒకానొక సమయంలో ఆ వస్తువు దొరికితే అప్పుడు కలిగే ఆనందము కొత్త వస్తువు కొనుక్కున్న దానికన్నా ఎక్కువగా ఉంటుందటండి. కనుక ఇక్కడ పోయిన వస్తువు ఏమిటి, దొరకటం ఏంటి అంటే కనుక సీతమ్మ వారి జాడ కనిపించలేదు, దానికోసం ప్రయత్నించారు. సీతమ్మ వారి జాడ తెలిసినది. సీతమ్మ వారి జాడ తెలియటం ద్వారా ముందు హనుమంతుడికి ఆనందం కలిగింది. తర్వాత రామచంద్రమూర్తి క్షేమంగా ఉన్న వార్త తెలియటం ద్వారా సీతమ్మ తల్లికి ఆనందం కలిగింది. సీతమ్మ తల్లి క్షేమ వార్త తెలియటం ద్వారా రామచంద్రమూర్తికి ఆనందం కలిగింది. అట్లాగే నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను, సీతమ్మ తల్లి జాడ కనుక్కోగలిగాను అనేటువంటి ఆ తృప్తి సుగ్రీవుడికి కలగటం ద్వారా సుగ్రీవుడికి ఆనందం కలిగింది. దీనికోసం ప్రయత్నం చేసినటువంటి వానర భల్లూక సైన్యము అమ్మవారి జాడ తెలియటం ద్వారా వాళ్ళందరికీ ఆనందం కలిగింది. ఇంతమందికి ఆనందము కలిగిన కాండ కాబట్టి ఇది సుందరకాండ. బాగుంది. ఇప్పుడు సుందరుడెవడు అంటే ఆనందము కలిగించేవాడే సుందరుడు. గుర్తుపెట్టుకోవాలండి. సుందరుడంటే వాడు ఏదో మంచి కలర్లో ఉన్నాడు, ఇంత హైట్ ఉన్నాడు, ఇంత వెయిట్ ఉన్నాడు, అది కాదు. సుందరం అంటే వాడు ఏదో ఫిజికల్గా బాగున్నాడు, లేదా ఆవిడ ఫిజికల్గా బాగుంది, అంత మాత్రాన సుందరము అనటానికి వీల్లేదన్నారు. వాడు ఫిజికల్గా అందగాడు, కానీ మనల్ని విసిగిస్తూ ఉన్నాడు, ఏడిపిస్తూ ఉన్నాడు, కష్టపెడుతూ ఉన్నాడు అంటే వాడు సుందరుడు కాదయ్యా అన్నారు. ఎవరు ఆనందాన్ని కూరుస్తాడో, ఎవరు తన చుట్టుపక్కల వారికి ఆనందాన్ని ఇస్తాడో వాడే సుందరుడు. ఎందుకో ఇప్పుడు చూసాం మనం. కనుక ఇంతమందికి ఆనందాన్ని కలిగించినటువంటి వాడు కాబట్టి హనుమంతుడు సుందరుడు. అదండి సుందరుడు అంటే
అర్థమది. కనుక ఇటువంటి సుందరకాండ ప్రారంభ సన్నివేశము కథాపరంగా మనం అక్కడ ఉన్నామండి. హనుమంతుడు ఉద్యుక్తుడు అవుతూ ఉన్నాడు. సీతమ్మ వారిని ఎక్కడున్నా నేను వెతికి తీసుకువస్తాను, లంకా నగరము మొత్తాన్ని పెళ్ళగించి అయినా సరే తీసుకొని వస్తాను, నేను రామకార్యం మీద వెళుతూ ఉన్నాను, ఆ పని చేసుకొని వస్తాను అని హనుమంతుడు శరీరాన్ని పెంచి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడండి. ఈ గట్టు మీద ఉన్నటువంటి ఈ వానరులందరూ కూడా జయ జయ ధ్వానాలు చేస్తూ ఉన్నారు, సింహనాదము చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి ఆ సింహనాదముకి ఆ అలల ఘోష కూడా వినిపించట్లేదండి. సరే, అది బాగా ఎత్తు నుండి ఎగరాలి కదండి. సముద్ర లంఘనము 100 యోజనాల సముద్రము కదా, అందువల్ల మహేంద్రగిరి పర్వతము, ఆ పర్వతాన్ని ఊనిక చేసుకున్నాడు హనుమంతుడు. ఊనిక చేసుకొని పని ప్రారంభించబోతూ ఉన్నాడండి. ఎగరబోతూ ఉన్నాడు. ఎగరబోతూ హనుమంతుడు ఏం చేస్తున్నాడో చూడండి. అంటే ఒక గొప్ప పనిని ఎట్లా ప్రారంభించాలో హనుమంతుడు నేర్పిస్తాడండి. ఒక భగవత్ సంబంధమైన పని, ఒక పరోపకార సంబంధమైనటువంటి పని, ఒక పెద్ద పని ప్రారంభం ఎట్లా ఉండాలి, అన్ని లెసన్స్ హనుమంతుడు నేర్పిస్తాడండి. పర్సనాలిటీ డెవలప్మెంట్కి కావలసిన అన్ని పాఠాలు ఒక్క హనుమంతుడి నుంచే దొరుకుతాయి. మనం ఇంకెక్కడికి కూడా పోవక్కల్లా. తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్యచంద్ర బ్రహ్మాది దేవతలకు నమస్కారం చేస్తాడండి. పూర్వాభిముఖుడై తూర్పుకు తిరిగి నమస్కారం చేస్తాడు. నమస్కారం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో హనుమంతుడు నేర్పిస్తాడండి. నమస్కారం చేసి అంటాడు, రాముడు విడిచిన బాణంలాగా నేను వెళ్ళి పని చేసుకువస్తాను అంటాడండి. అంటే ఏంటండి, రాముడు విడిచిన బాణము లక్ష్యాన్ని ఛేదించకుండా ఉంటుందా? తప్పనిసరిగా ఛేదిస్తుంది. అంటే నేను వెళ్ళడము తప్పనిసరిగా అనుకున్న కార్యాన్ని సాధించుకుంటాను, వస్తాను. బాగుంది. ఇప్పుడు రాముడు ఒక బాణాన్ని విడిచాడు, ఆ బాణాన్ని లక్ష్యాన్ని ఛేదించింది. ఆ బాణము పని చేసుకుంది, పని చేసుకొచ్చింది ఆ బాణం. ఇప్పుడు గొప్పతనం ఎవరిది? ఆ బాణము విడిచిన వాడిదా గొప్పతనము, లేకపోతే ఆ బాణందా గొప్పతనము? గొప్పతనం ఎవరిదండి? బాణము ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అంతే కదా. ఆ గొప్పతనము బాణము విడిచిన వాడిది. అంటే ఇంత పని భుజాన వేసుకొని చేస్తూ కూడా హనుమంతుడు ఏమంటున్నాడంటే, ఈ గొప్పతనము నాది కాదు, భగవంతుడిది, ప్రభువుది, రాముడిది ఈ గొప్పతనము. అంటే ఎంత వినయాన్ని ప్రదర్శిస్తున్నాడో చూడండి. హనుమంతుడి నుంచి ఏం నేర్చుకోవాలంటే ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఈ వినయం. రాముడు విడిచిన బాణంలాగా నేను బయలుదేరి వెళుతూ ఉన్నాను అన్నాడు. ఊనిక చేసుకున్నాడు, గాలిలో ఎగిరాడండి. సముద్ర లంఘనము ప్రారంభించాడు హనుమంతుడు. సరే, 100 యోజనాల సముద్రము. ఆ 100 యోజనాల సముద్రము ఏమీ అవలీలగా దాటాడా, సునాయాసంగా దాటాడా, టప్పని అటువైపుకు వెళ్ళిపోయాడా అంటే కాదండి. ఆయనకి కష్టాలు ఎదురైనాయి. ఈ సముద్ర లంఘన సమయంలో విఘ్నాలు అనండి, ఆటంకాలు అనండి, కష్టాలు అనండి ఎదురైనాయి ఆయనకి. ఏమిటి అంటే కనుక మొట్టమొదట మైనాకుడు అనేటువంటి విఘ్నం. ఏమిటి ఈ మైనాకుడు అంటే? మైనాక పర్వతము. ఇది పర్వతము, సముద్ర గర్భంలో లోపల ఉన్న పర్వతం అండి. ఈ పర్వతము హనుమంతుడు ప్రయాణిస్తూ ఉంటే హనుమంతుడి దోవకు అడ్డంగా ఈ పర్వతం వచ్చుంటుంది. అంటే హనుమంతుడికి పూర్వం ఎప్పుడో ఇక్ష్వాకు వంశీయులు మాకు సహాయం చేశారయ్యా, దానికి ప్రత్యుపకారం చెయ్యాలి అని సముద్రుడు ఈ మైనాకుడికి చెప్పాడు. ఈ మైనాకుడు ఆయనకు అడ్డంగా పర్వతాన్ని ఆ మట్టానికి పైకి తీసుకొచ్చి ఆ పర్వతాన్ని అక్కడ పెట్టి తాను ఆ పర్వతం పైన మానవాకారంతో నిలబడి ఉంటాడు. హనుమంతుడిని ఆపుతాడు. ఏమిటయ్యా అంటే గనక మరేం లేదయ్యా, రామకార్యం మీద నువ్వు బయలుదేరి వెళ్తూ ఉన్నావు, ఎప్పుడు తిన్నావో ఏంటో హాయిగా నా పర్వతం మీద కాసేపు విశ్రమించు
అంత తేనె దాగు, అన్ని పళ్ళు తిను, మళ్ళా చక్కగా నువ్వు విశ్రాంతి తీసుకొని వెళుదుగానివి రామకార్యం మీద వెళుతున్నావు అంటే హనుమంతుడు ఏమంటాడంటే చాలా సున్నితంగా తిరస్కరిస్తాడు. నేను రాముడు విడిచిన బాణంలాగా వెళుతూ ఉన్నాను, రాముడు విడిచిన బాణం మధ్యలో ఆగుతుందా, కాఫీ టిఫిన్లు చేస్తూ కూర్చుంటుందా? కూర్చోదు. కనుక నేను మళ్ళా వచ్చేటప్పుడు తప్పకుండా నిన్ను కలుస్తానయ్యా, నీ మాటే నాకు ఆతిథ్యము. ఆతిథ్యము అంటే ఎదుటివాడు వచ్చాడు అని మనము చూపించేటువంటి సంతోషము. ఆతిథ్యము అంటే పలకరింపు, ఆతిథ్యము అంటే మాట, అంతేగాని ఆతిథ్యము అంటే కాఫీ టిఫిన్లు కాదు. కనుక బాగుందయ్యా, సంతోషము, నేను రామకార్యం మీద వెళ్తూ ఉన్నాను, తిరిగి మళ్ళా వచ్చేటప్పుడు నిన్ను తప్పకుండా పలకరిస్తాను, కలుస్తాను. నిజంగా తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కలుస్తాడండి. అందువల్ల సెలవు అని చెప్పి ఆగకుండా మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగిస్తాడు హనుమంతుడు. అయితే ఇక్కడ మైనాకుడు మంచి ఉద్దేశంతోనే పిలిచాడు, మంచి ఉద్దేశంతోనే అడిగాడు. హనుమంతుని పని చెడగొడదామని అడగల, మంచి ఉద్దేశంతోనే అడిగాడు. ఆ తర్వాత మళ్ళీ హనుమంతుడు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు సర్పాల తల్లి నాగమాత సురస అనేటువంటి ఆటంకం ఎదురవుతుంది, ఆ విఘ్నం ఎదురవుతుంది. అంటే ఈ సర్పాల తల్లి అయినటువంటి సురసను ఈ దేవతలందరూ కూడా ప్రోత్సహించి, నువ్వు వెళ్ళు, రామకార్యం మీద హనుమంతుడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు, ఈ హనుమంతుణ్ణి పరీక్షించు, పని చేసుకురాగలడా లేదా అని ఈ సురసని పంపిస్తారు. ఈ సురస ఒక పెద్ద కొండ అంత భీకర రూపంలో హనుమంతుడికి అడ్డంగా నిలబడి ఉంటుంది. ఏమిటమ్మా నిలబడ్డావు అంటే కనుక మరేమీ లేదు, ఈ దోవగుండా ఎవ్వరు వెళ్ళినా సరే నాకు ఆహారం అవ్వాల్సిందే, నా లోపలికి ప్రవేశించాల్సిందే, ప్రవేశించకుండా ఎవరు వెళ్ళటానికి వీల్లేదు అంటుంది. కాదమ్మా, నేను ఇట్లా రామకార్యం మీద వెళ్తున్నాను, నన్ను వదిలేసేయి అంటాడు, నమస్కారం పెడతాడు. అదేమి కుదరదయ్యా, నాకు బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ఉంది, ఎవరైనా సరే ఇటుగా వెళ్తుంటే నా లోపలికి ప్రవేశించాల్సిందే, ప్రవేశించకుండా వెళ్ళటానికి వీల్లేదు అంటుంది. ఓహో అలాగా, ఇంక చెప్పినా వినేటట్టు లేదని అనుకున్నాడు. సరే, నేను దేహాన్ని పెంచుతాను, నా దేహానికి తగ్గంత నోరు నువ్వు తెరవగలవా అన్నాడు. తెరుస్తానంది, చాలా పెద్దగా నోరు తెరిచింది. ఈయన దేహాన్ని పెంచాడు, ఆవిడ ఇంకా పెద్ద నోరు తెరిచింది. ఈయన ఇంకా పెద్దగా దేహాన్ని పెంచాడు, ఆవిడ కూడా పెద్ద, అసలే కొండంత ఆకారము, భీకరాకారం కదండి, ఇంకా పెద్ద నోరు తెరిచింది. క్షణంలో అంగుష్ట దేహుడై, అంటే బొటనవేలు అంత పరిమాణంలోకి ఆయన మారిపోయి, కామరూప విద్య తెలిసినటువంటి వాడు కదండి, ఆ సురస నోటి గుండా లోపలికి ప్రవేశించి వెంటనే మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. లోపలికి ప్రవేశించాను, బయటకు వచ్చాను. బ్రహ్మగారి వరము ప్రకారము, బ్రహ్మగారు ఏం వరం ఇచ్చారు, ఎవరైనా సరే నీ నోటిలోకి ప్రవేశించవలసిందే, ప్రవేశించానుగా బయటకు వచ్చాను అంటే అప్పుడు సురస సంతోషిస్తుంది. హనుమంతుడు నమస్కారం పెట్టి ముందుకు వెళతాడు, సురస ఆశీర్వదిస్తుంది, తప్పకుండా నువ్వు కార్యాన్ని సాధిస్తావయ్యా. ఇది రెండవ ఆటంకము, రెండవ విఘ్నం. ఇప్పుడు సముద్ర ప్రయాణంలో ఎదురైనటువంటి విఘ్నాలండి, వీటిని అనాలసిస్ చేయాలి, విశ్లేషణ చేసుకోవాలి. ఇది అయిపోయింది. మూడవ విఘ్నం ఎదురవుతుంది. ఆయన ఇట్లా సముద్రం మీద ప్రయాణిస్తూ ఉంటాడు, ఆయన ప్రయాణాన్ని ఎవరో ఆపినట్టు, ఆటంకపరిచినట్టు, ఆ వేగాన్ని ఎవరో అడ్డుకుంటున్నట్లు అనిపిస్తుంది. చుట్టుపక్కల చూస్తాడు, తర్వాత కిందకి చూస్తే ఆ కింద సింహిక అనేటువంటి ఒక పెద్ద రాక్షసి, ఆవిడ కూడా భీకరాకారంతో ఉంటుంది. ఈ సింహిక ఎవరంటే ఛాయాగ్రాహిణి అన్నారు. ఛాయని బట్టి లాగేస్తుందట. ఛాయ అంటే నీడ,
అంటే పైనుండి ఏవైనా జంతువులు గనక వెళుతూ ఉంటే వాటి నీడ సముద్రం మీద పడితే నీడని పెట్టి అసలు వస్తువులను లాగేస్తుందట. పైన కానీ లేకపోతే ఒడ్డు నుండి కూడా ఏవైనా జంతువులు వెళ్తుంటే వాటిని లాగేస్తుంది. ఈ సింహిక చూసింది, పైనుంచి హనుమంతుడిని చూసింది, ఆహా ఏదో చాలా పెద్ద ప్రాణి, ఈరోజు మంచి ఆహారం నాకు అని అనుకున్నదండి. అనుకొని ఈ హనుమంతుడికి ఎదురుగా వచ్చింది, పెద్ద నోరు తెరిచింది. హనుమంతుడు చూశాడు. హనుమంతుడు కూడా ఆయన దేహాన్ని పెంచాడు. అయితే ఈ సింహిక విషయంలో హనుమంతుడికి ముందే ఇన్ఫర్మేషన్ ఉంది. సుగ్రీవుడు చెప్పి పంపించాడు. సుగ్రీవుడు చక్కటి భూగోళ విజ్ఞానము కలిగినటువంటి వాడు, జాగ్రఫీ బాగా తెలిసినటువంటి వాడు. ఎక్కడ కొండలున్నాయి, ఎక్కడ నదులున్నాయి, ఎక్కడ గుట్టలున్నాయి, ఎక్కడ ఏ దేశంలో మనుష్యులు ఏ రకంగా ఉంటారు, ఎక్కడ ప్రమాదాలున్నాయి, ఇవన్నీ తెలిసినటువంటి వాడు సుగ్రీవుడు. ఎందుకు అంటే కనుక తన అన్న వాలి తరుముతుంటే ఈ భూఖండం అంతా కూడా తిరిగాడు. చివరికి ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నాడు. అందువల్ల ఈ హనుమంతుడికి ముందుగానే సుగ్రీవుడు చంపి పంపించాడు. సింహిక అనేటువంటి ఛాయాగ్రాహిణి ఉంటుంది, నీడని పట్టి లాగేస్తుంది, జాగ్రత్త. అంటే ఒక పని మీద మనము వెళుతూ ఉన్నప్పుడు ఆ పనికి సంబంధించిన అవేర్నెస్, నాలెడ్జ్ అది ఎక్విప్డ్గా ఉండాలి. అవన్నీ తెలుసుకొని మనం ఉండాలి. హనుమంతుడు మహాజ్ఞాని కదండి, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు కదా, వేదశాస్త్రాలన్నీ చక్కగా చదువుకున్నటువంటి వాడు కదండి. ఈ సింహిక గురించి తెలిసి ఉండటం చేత ఆయన కూడా దేహాన్ని పెంచాడు, ఈ సింహిక కూడా నోటిని పెంచింది. ఆయన ఈ నోరుగా బాగా పెంచినటువంటి సింహికను చూశాడు, గమనించాడు. ఆ నోటి లోపల నుండి ఈ అవయవాలు, ఆ సింహిక ఆయువు పట్టు, ఆ గుండెకాయ ఎక్కడుందో గమనించాడండి. ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇదంతా పెద్ద టైం ఏం లేదు, అప్పటికప్పుడే వెంటనే అంగుష్టమాత్ర దేహుడై ఆ సింహిక లోపలికి ప్రవేశించి ఆ గుండెకాయ పట్టుకొని చీల్చివేసి సింహికను సంహరించేశాడు హనుమంతుడు. ఆ సింహిక అనేటువంటి పెద్ద రాక్షసి ఆ శవము ఆ సముద్రం మీద అట్లా పడి ఉన్నదండి. సింహికను సంహరించాడు. ఆ తర్వాత ఆవలి ఒడ్డుకు వెళ్ళాడు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే 3 రకాల విఘ్నాలు కలిగినాయి ఈ సముద్ర లంఘనము సమయంలో. మొదటి విఘ్నం ఎవరండి? మైనాకుడు. మైనాకుడు వచ్చిన ఉద్దేశం ఏమిటి? మంచి చేయాలని వచ్చాడు, సహాయం చేయాలని వచ్చాడు కదండి. కాసేపు విశ్రాంతి తీసుకోవయ్యా, నా పర్వతం మీద కాస్త పళ్ళు తినవయ్యా, కాస్త తేనె తాగవయ్యా అన్నాడు. మైనాకుడిని ఏం చేశాడు హనుమంతుడు? సున్నితంగా తిరస్కరించాడు. నీ మాటే నాకు ఆతిథ్యమయ్యా, మళ్ళా వచ్చేటప్పుడు నిన్ను కలుస్తానన్నాడు. సురస విషయంలో ఏం చేశాడు? సురసకు నమస్కారం పెట్టాడు. ఉపాయంతో సురసను జయించాడు. సురస కాంపిటీషన్ దీనికి ప్రతీక. నేను బాగా పెద్ద నోరు తెరుస్తున్నానంది, ఈయన దేహాన్ని పెంచాడు, ఆవిడ నోరు తెరిచింది. ఈయన ఇంకా దేహాన్ని పెంచాడు, ఆవిడ ఇంకా నోరు తెరిచింది. లోపలికి వెళ్ళాడు, మళ్ళీ ఆవిడ నోరు మూసేలోపు బయటికి వచ్చేసాడు. లోపలికి వెళ్ళటం, బయటికి రావటం. నా లోపలికి ప్రవేశించాలి అన్నదిగా సురస లోపలికి ప్రవేశించడం అయింది, రావటం అయింది. ఉపాయంతో, బుద్ధిబలంతో సురసను జయించాడు. మరి సింహిక విషయానికి వచ్చేసరికి సింహికను సంహరించాడు. సురసకి నమస్కారం పెట్టాడు, సింహికకు నమస్కారం పెట్టలా. సింహికను చీల్చివేశాడు, సంహరించాడు. మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలు కూడా ఈ 3 రకాల కేటగిరీస్లోనే ఉంటాయండి. అన్ని కష్టాలని మనం బైఫర్కేట్ చేస్తే ఈ 3 రకాల కష్టాలే ఏటండి. 3 రకాల కష్టాలు వస్తాయి మనకు కూడా. అదేమిటండి అంటే అంతే అది. ఎందుకంటే 100 యోజనాల సముద్రం అంటే వేరే కాదయ్యా, మన 100 ఏళ్ల జీవితము.
100 యోజనాల సముద్రం అంటే ఏంటి? మన 100 ఏళ్ల జీవితము. ఇందులో మైనాకుడు అనేటువంటి కష్టము, దీనిని సాత్వికపరమైన కష్టము అంటారు. సాత్వికపరమైనటువంటి కష్టం. వారం రోజుల్లో పరీక్షలు ఉన్నాయి. వారం రోజుల్లో పరీక్షలు ఉన్నటువంటి విద్యార్థి ఏకాగ్రతతో సీరియస్గా చదువుకోవాలి కదండి. కానీ ఎవరో ఫ్రెండ్ కనిపిస్తాడు, అరే 2 రోజులు ఒక టూర్ వెళ్తున్నాను రా, నువ్వు డబ్బులు పెట్టుకోవక్కర్లేదురా, నేనే డబ్బులు పెట్టుకుంటాను, నువ్వు కూడా టూర్కి రారా, 2 రోజులు ఎంజాయ్ చేద్దాము, ఎప్పుడు చదువుతా అంటావు, ఒక్కసారిన రిలీఫ్ ఇవ్వాలని నీకు అని అనుకున్నాను రా, నువ్వు టూర్కి రారా, 2 రోజులు ఎంజాయ్ చేద్దాం అని అన్నాడు అనుకోండి. వీడు మొహమాట పట్టం, లేదా వాడు మంచి కోసం చెప్పాడు కదా, నాకు రిలీఫ్ ఇవ్వటం కోసం చెప్పాడు కదా అని వాడంటే వెళ్తే, వారం రోజుల్లో పరీక్ష ఉన్నటువంటి విద్యార్థి 2 రోజులు ఈ టూర్ కిందో ఎక్స్కర్షన్ కిందో, అది మంచి విషయమే అవ్వచ్చు, ఒక గుడికే వెళుతూ ఉండవచ్చు వాళ్ళు, కాదంటల్లా. ఈ 2 రోజులు పోతే ఏమైందండి? అతని ధ్యేయం ఏమైంది? చెదరింది. ఇంకా మిగిలింది 5 రోజులేగా. లేదు, ఒక ఆఫీస్ పని మీద, ముఖ్యమైన పని మీద ఆఫీస్ వాళ్ళు పంపించారు, ఢిల్లీ పంపించారు, ఈరోజు పని చేసుకోవాలి, వెంటనే రావాలి. అక్కడ ఆ ఢిల్లీలో దగ్గర ఎవరో ఫ్రెండ్స్ కనిపించారు, ఈరోజు నువ్వు ఎట్లయినా ఉండాల్సిందే, చాలా కాలం తర్వాత వచ్చావు, పార్టీ చేసుకుందాం రాత్రి అన్నాడు. వీడి కోసము ఆఫీస్లో అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రి బయలుదేరాలి, మళ్ళీ పక్కన రోజు ఉదయాన్నే వీడు ఆఫీస్కి రావాలి. వాడు ఆ ఫ్రెండ్స్ మాటలకి లొంగిపోయి పార్టీకి ఆశపడి అక్కడ ఉన్నాడనుకోండి, ఏమైంది వీడి ధ్యేయం? పోనీ ఫ్రెండ్సే కాదు, ఏదో మేనత్త ఇంటికి వెళ్ళాడు, ఆ మేనత్త ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి, మీ నాన్నను చూసినట్టే ఉందిరా, ఒక 2 రోజులు హాయిగా మా ఇంట్లో ఉండిరా, ఏసీ రూమ్ ఉంది, టీవీ ఉంది, నీకు కావాల్సిన వండి పెడతానరా అని అన్నది అనుకోండి. వీడు టెంప్ట్ అయి ఉన్నాడు అనుకోండి. తర్వాత ఆఫీస్లో వీడి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వీడికి అప్పగించిన పని యొక్క పరిస్థితి ఏమిటి? కనుక ఇటువంటి విఘ్నాలు, దీన్ని మొహమాటం అనండి, ఆబ్లిగేషన్ అనండి, నేటి ఆధునిక కాలానికి తగ్గట్టు మీరు ఏ పేరైనా పెట్టండి, ఈ మైనాకుడి వంటి విఘ్నాలు మనకి కూడా జీవితంలో ఎదురవుతాయి. వాటిల్ని సాత్వికపరమైనటువంటి కష్టాలు అని అనుకున్నట్లయితే కనుక వీటిల్ని సున్నితంగా మంచి మాటలతో తిరస్కరించాలి అని హనుమంతుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడండి. ఆ తర్వాత సురస, ఇది రాజసికపరమైన కష్టము అంటున్నారు. అంటే కాంపిటీషన్, దీన్ని ఒక స్ట్రాటజీతో ఎదుర్కోవాలి, ఒక బుద్ధి బలంతో ఎదుర్కోవాలి, ఒక ఉపాయంతో ఎదుర్కోవాలి అని హనుమంతుడు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత తామసికపరమైనటువంటి కష్టము, సింహిక అంటే రాక్షసి కదండి, తామసికపరమైనటువంటి కష్టము, ఈ తామసికపరమైనటువంటి కష్టాన్ని సంహరించాలి, దీన్ని బ్రతివిలాటం కుదరదు. ఏమిటి అసలు? సత్వగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, తమోగుణం అంటే ఏమిటి అంటే కనుక, సత్వగుణము అంటే వీళ్ళ ప్రధాన లక్షణము పవిత్రత, మంచితనము. దానితో ఈ పవిత్రత ప్రధానంగా ఉండటం వల్ల వీళ్ళు నేర్పుగా పనులు చేస్తారు. దానితో వీళ్ళు పొరపాటు చేసేటువంటి అవకాశాలు ఉండవు, ఎప్పుడు మంచిగా ఉంటారు. ఇది సత్వగుణము. ఆ తర్వాత రజోగుణము అన్నారు. రజోగుణానికి ప్రధానమైన లక్షణం ఏమిటంటే కోరిక, ఏదో సాధించాలనేటువంటి తపన, కోరిక. దాంతో వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు, అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళకి కాంపిటీషన్, కోరిక, సాధించాలి, ఇవి కలిగినటువంటి వాళ్ళు రజోగుణ ప్రధానులు అంటున్నారు. ఆ తర్వాత తమోగుణము, ఈ తమోగుణము యొక్క ప్రధాన లక్షణము అజ్ఞానము అన్నారు. అంటే నిద్ర, ఆలస్యము, ఏమరపాటు, బద్ధకము, హింస, క్రౌర్యము ఇత్యాది గుణాలు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు తామసపరమైనటువంటి గుణము ప్రధానంగా కలిగిన వాళ్ళు అంటున్నారు. కనుక 3 రకాల గుణాలు చెప్పారు. వివేకానంద స్వామి ఏం చెప్పారంటే, భారతదేశంలోని నేటి యువత
సత్వగుణము కలిగి ఉన్నాము అని అనుకుంటూ తమస్సులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ప్రమాదము అని హెచ్చరించాడండి వివేకానంద స్వామి. సత్వగుణము అంటే మేము మంచివాళ్ళము అని అనుకుంటూ వాడు ఏ పని చేయకుండా నిద్రపోతూ ఉన్నాడు. నేను మంచివాడిని, ఒకళ్ళ జోలికి వెళ్ళను అంటాడు. ఇంట్లో కామ్గా తలుపులేసి కూర్చుంటాడు. పక్క ఇల్లు తగలబడిపోతుంటే పట్టించుకోడు. ఇది మంచితనము అవుతుందా? అంటే సత్వగుణంలో ఉన్నాము అని అనుకుంటూ తమస్సులోకి వెళ్తూ ఉన్నారు. కనుక సత్వగుణం కాదయ్యా, రజోగుణము ప్రధానంగా ఉండాలి. రజోగుణం నేర్చుకోండి, ఆ తర్వాత సత్వగుణము దానంతటదే వస్తుంది, కంగారు లేదు. రజోగుణము నేర్చుకోవటం వల్ల, రజోగుణము పెంపొందించుకోవటం వల్ల ఏదో సాధించాలనేటువంటి తపన వస్తుంది. మన్నుదిన్న పాములాగా ఉండకుండా చురుకుగా ఉత్సాహంగా ఉండటము అది అలవడుతుంది. దానిని సంస్కరించుకుంటే, అంటే రజోగుణాన్ని కనుక సంస్కరించుకుంటే, అది మంచి వైపు మళ్ళించుకుంటే, నీ కోరిక మంచి వైపు కనుక మళ్ళితే నువ్వు ఒక చక్కటి ప్రయోజకత్వాన్ని సాధిస్తావు అంటున్నారండి వివేకానంద స్వామి. కనుక తమోగుణము, ఈ తమోగుణము ఆలస్యము, నిద్ర, బద్ధకము, ప్రధానంగా అజ్ఞానం అన్నాం కదండి. ఉదాహరణకి పొద్దున్నే లేద్దామని అలారం పెట్టుకున్నాం, 5ంటికో 4ంటికో. చదువుకునే విద్యార్థులైతే పరీక్షకు లేచి చదువుకోవాలి, సిలబస్ బోర్డు ఉంది అని అలారం పెట్టుకున్నాడు. లేదా పెద్దవాళ్ళైతే ఏదో రైలుకి వెళ్ళాలి, ఇంకో పనో అలారం పెట్టుకున్నారు. వెనకైతే ముద్దు అలారంలు ఉండేవి. ఇప్పుడు ముద్దు అలారం కాదుగా, సెల్ ఫోన్లోనే అలారం ఉంటుంది. దాని తప్పు లేకుండా అది మనం పెట్టుకున్న టైంకి మోగుతుంది. 5ంటికి మోగింది. 5ంటికి మోగిన వెంటనే అందులో స్నూజ్ అనేటువంటి ఒక దిక్కుమాల బటన్ ఉంటుంది. అందులో ఆ స్నూజ్ అనే బటన్ అడుగుతుంది, ఆప్షన్లు అడుగుతుంది. ఇప్పుడు లేస్తావా, పోనీ ఇంకో అరగంట ఆగి లేపమంటావా, పోనీ ఇంకో గంట ఆగి లేపమంటావా, అసలు ఈ జన్మకి లేవ్వా, ఇట్లు ఆప్షన్లు అడుగుతుంది ఆ స్నూజ్ అనేటువంటి బటను. అది నొక్కుతాడు, మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ అరగంటకి మళ్ళీ అది మోగుతుంది, మళ్ళీ నొక్కుతాడు, మళ్ళీ పడుకుంటాడు. అంటే ఏం చేస్తున్నాం మనము? ఈ తమో గుణాన్ని బ్రతిమిలాడుతూ ఉన్నాము. తమో గుణాన్ని బ్రతిమిలాడకూడదు, సంహరించాలి అని హనుమంతుడు మనకి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే సింహికను సంహరించాడుగా. బ్రతిమిలాట ఉండకూడదు. అలారం మ్రోగిన వెంటనే ఒక స్ప్రింగ్ లాగా లేచి దూకి పనులు చేసుకోవటము, ఇది చెయ్యాలి. కనుక తమో గుణాన్ని ఏం చెయ్యాలి? సంహరించాలి. అది చెప్తూ ఉన్నాడండి హనుమంతుడు. పైగా హనుమాన్ చాలీసాలో తులసీదాస్ గారు ఒక మాట అంటారు, ప్రభుముద్రికా మేలిముఖమాహి జలధిలాంఘిగయ అచరజనాహి. ఈయన హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. ఎట్లా దాటాడయ్యా అంటే కనుక ప్రభుముద్రికా మేలిముఖమాహి. నిన్న చెప్పుకున్నాం, రామనామాంకితమైనటువంటి అంగుళీయకము, రామనామము లిఖించబడి ఉన్నటువంటి ఆ ఉంగరము, ఆ ఉంగరాన్ని రామచంద్రమూర్తి హనుమంతుడికి ఇచ్చాడు. హనుమంతుడు ఎక్కడ పెట్టుకున్నట్ట? ఆ ఉంగరాన్ని నోటిలో పెట్టుకున్నట్ట. సముద్ర లంఘనము చేసేటప్పుడు నోటిలో ఉంచుకొని ఆయన సముద్ర లంఘనం చేసేటండి. అదేంటండి? నోటిలో ఉంగరం ఉంచుకోవటం ఎందుకు? సేఫ్ కాదు కదా. ఏమన్నా మాట్లాడుతాడు, ఇందాక మైనాకుడితో మాట్లాడాడు. ఆ మాట్లాడినప్పుడు ఆ ఉంగరం జారి సముద్రంలో పడేటువంటి అవకాశం ఉందిగా. సముద్రంలో పడితే మళ్ళీ దొరుకుతుందా ఏమండి? అందులో మధ్య సముద్రంలో పడితే ఏమన్నా దొరుకుతుందా? మరి హనుమంతుడు ఇంత తెలివి తక్కువగా ఎట్లా పనిచేస్తున్నాడు? ప్రభుముద్రిక మేలిముఖమాహి జలధిలాంఘి గయ అచరజనాహి. ఆయనకి జటాజుట ఉంది కదా, దీనికి ముడేసుకుంటే సరిపోతుంది కదా, లేదా వస్త్రం ఉంటుంది కదా, ఆ వస్త్రానికి ముడేసుకుంటే సరిపోతుంది కదా అంటే దీని అర్థం అది కాదండి. రామనామాంకితమైనటువంటి అంగుళీయకము, రామనామము లిఖించబడి ఉన్నటువంటి అంగురము, ఆ ఉంగరము నోట్లో పెట్టుకున్నాడు అంటే అర్థం ఏంటంటే రామనామ జపము చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. రామ జపము చేసుకోవటం ద్వారా, రామ స్మరణ చేసుకోవటం ద్వారా, రామాయణము చెప్పుకోవటం ద్వారా,
రామ భజన చేసుకోవటము ద్వారా, రాముని పాటలు పాడుకోవటము ద్వారా నువ్వు ఈ సంసారము అనేటువంటి సాగరాన్ని దాటవచ్చు. అది హనుమంతుడు నేర్పిస్తున్నాడండి. 100 యోజనాల సముద్రము అంటే మన 100 ఏళ్ల జీవితము. మన 100 ఏళ్ల జీవితంలో కూడా మనకి కష్టాలు వస్తాయి, చిక్కులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. వీటిని ఎట్లా దాటి నువ్వు గమ్యాన్ని చేరుకోవాలి. గమ్యం అంటే భగవంతుణ్ణి చేరుకోవాలి. మన జీవితంలో వచ్చేటువంటి ఈ సమస్యలను అధిగమించి మనం ఎట్లా గమ్యాన్ని చేరుకోవాలి, ఎట్లా దాటాలి. ఇది కూడా సముద్రమేగా. దీన్ని భవసాగరము అన్నారు, సంసార సాగరము అన్నారు. ఈ సంసార సాగరాన్ని ఎట్లా దాటాలంటే అదిగోనయ్యా హనుమంతుడు దాటాడు, అట్లానే మనం కూడా దాటాలి. ఆవలి ఒడ్డుకు చేరుకున్నటువంటి హనుమంతుడు లంకానగర ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ఆ ద్వారం దగ్గర మళ్ళీ ఇంకొక ఆటంకము, ఇంకొక విఘ్నము ఎదురైంది. ఆవిడే లంకిణి అన్నారు. లంకా నగర అధిదేవత ఈవిడ అడ్డగించింది. అప్పటికే హనుమంతుడు ఆ పెద్ద రూపాన్ని చాలించి చిన్ని రూపంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. పిల్లి అంత ప్రమాణంలోకి మారాడు అన్నారు. దీనిలో కూడా చాలా వేదాంతము, ఆధ్యాత్మికపరమైన రహస్యాలు ఉన్నాయి. సరే, మనము వ్యక్తిత్వ వికాసము అని హెడ్డింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ పరంగానే వెళదాం. ఆ లంకిణి ఎవరు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని అంటుంది. ఏం లేదమ్మా, మరేం లేదు, లంకా నగరము చాలా గొప్పదట, బోలెడన్ని విశేషాలు ఉన్నాయిట, ప్రాకారాలు, తోరణాలు, మండపాలు, వీధులు చాలా బాగుంటుందట, చూడటానికి నేను కూడా వెళ్తున్నాను అన్నాడు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అంటుందండి ఆవిడ. మరి ఎవరు వెళ్ళటానికి వీలు లేకుండా ఇంకెందుకు అంత అందంగా ఆ సిటీ అన్నాడండి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే మనం కూడా కట్టుకుంటాం, బోలెడంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటాం. 50 గదుల ఇల్లు కట్టుకున్నాడు ఆయన. 50 గదుల ఇల్లు ఎందుకండి? 50 గదులు ఉన్నప్పటికీ కూడా మనం ఉండేది ఒక్క గదిలోనేగా. 50 గదుల్లో మనం ఉండలేంగా, ఒక్క గదిలో ఉండగలం. ఆ ఒక్క గదిలో కూడా గది అంతా ఉండగలవా? ఉండలేం. ఉదాహరణకి 4/6 మంచం ఉంది. ఆ 4/6 మంచం మీద గది అంతా ఉండలేవు నువ్వు. ఆ మంచం మీద ఉన్నావు అనుకుందాం. ఆ మంచం మీద కూడా లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉండలేవు, రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉండలేవు. కాస్ట్లీగా కట్టుకుంటున్నారు, బాగానే ఉంది. దానిలో రకరకాల నగిషీలు, అందము, చక్కగా డబ్బులు బోలెడన్ని ఖర్చు పెట్టి కట్టుకుంటున్నారు. కొంతమంది గమనిస్తే కనుక 2 రోజులు గెస్ట్ ఎవరైనా వస్తున్నారంటే మేము ఉండట్లేదు అంటూ ఫోన్ చేస్తున్నారు. మేము ఉండట్లేదే, మేమే ఇంట్లో ఉండట్లేదు అంటున్నారు. వాళ్ళు ఇంట్లోనే ఉంటాడు, మేమే ఉండట్లేదంటే ఇంకెందుకు ఆ ఇల్లు కదండి. ఆ ఇల్లు అంత కాస్ట్లీగా కట్టుకున్నాము, ఎవరికైనా ఏమాత్రమైనా అది ఉపయోగపడుతుందా? సరే, అదే అంటున్నాడు హనుమంతుడు. ఇంకెందుకమ్మా అంత అందంగా ఎవరు ప్రవేశించటానికి వీల్లేదన్నప్పుడు అన్ని విశేషాలు ఉన్నాయి అంటున్నారు, ఇంకెందుకు అన్నాడు. సరే, అక్కడ కూడా ఆవిడేదో హనుమంతుణ్ణి దెబ్బ వేయటానికి ప్రయత్నించింది. ఆయన దానికి తగ్గట్టుగానే చాలా నేర్పుగా ఆవిడ దెబ్బతినాలి, మరణించకూడదు, అట్లా చక్కగా ఆయన కూడా దెబ్బ కొట్టాడండి. ఆవిడని అధిగమించాడు. ఆవిడ, నాయన నమస్కారము, నాకు బ్రహ్మగారు అదివరకే చెప్పాడు, ఒక కపివరుడు వస్తాడు, కపివీరుడు వస్తాడు, అతని వల్ల లంకా నగరము దహనమవుతుంది, ఇవన్నీ చెప్పాడయ్యా, అగో నువ్వే ఆ కపివీరుడివి అని నమస్కారం పెడుతుంది, నీకు విజయం అవుతుంది అని చెప్తుంది. ఈయన లంకా నగరంలో ప్రవేశిస్తాడండి. అక్కడ వెతకటం మొదలు పెడతాడు అమ్మవారిని. వీధులున్నాయి, భవంతులున్నాయి, అన్నీ వెతుకుతాడు. ఇంచి బై ఇంచి వెతుకుతాడు, కనిపించలేదు అమ్మవారు. రావణాసురుడి అంతఃపురంలోనికి ప్రవేశిస్తాడు. అక్కడ కూడా బోలెడు భవనాలు, ఆ భవనాలలో వెతుకుతాడు. పుష్పక విమానంలోకి వెళ్తాడు.
పుష్పక విమానంలో వెతుకుతాడు. రావణాసురుడి ఆంతరంగిక మందిరం అక్కడికి వెళతాడు. అక్కడ కూడా వెతుకుతాడు. పానశాలలోకి వెళ్ళి వెతుకుతాడు. పానశాల అంటే ఏంటండి? మద్యము. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే బార్ షాప్. ఆ బార్ షాపు, ఆ అంతఃపురంలోనే ఒక బార్ షాప్ ఉంది. అక్కడ బోలెడన్ని రకరకాల మద్యాలు అక్కడ పేర్చబడి ఉంటాయి. అక్కడ ప్రదర్శిస్తూ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బోలెడన్ని రకరకాల మద్యాలు. ఈ మద్యాలు చాలా రకాలుగా తయారు చేస్తారట. కొన్ని వేర్ల నుంచి తయారు చేస్తారు, కొన్ని పూల నుంచి తయారు చేస్తారు, కొన్ని ఆకుల నుంచి తయారు చేస్తారు. పైగా ఈ మద్యము ఎంత ఎక్కువ కాలము నిల ఉంటే అంత శక్తిగా ఉంటుందట, అంత మత్తెక్కిస్తుంది. కానీ ఇవన్నీ వర్ణన ఉంటుంది. కనుక ఆ పానశాలలోకి వెళతాడు. ఏమైనా ఒక చుక్క నోట్లో వేసుకున్నాడా? వేసుకోలేదు. పాకశాలలోకి వెళతాడు. రకరకాల మాంసాహార పదార్థాలు అక్కడ పేర్చబడి ఉంటాయి. వేపుళ్ళు, పులుసులు, కూరలు, అనేక రకాల వన్యమృగాలు, బోలెడన్ని మాంస పదార్థాలు కనిపిస్తాయి. పోనీ ఒక ముఖ్యమైన నోట్లో వేసుకున్నాడా అంటే వేసుకోలేదు. రావణాసురుడి అంతఃపురంలో వెతుకుతాడు. అక్కడ రావణాసురుడి భార్యలు, సగం వస్త్రాలున్నటువంటి భార్యలు, వాళ్ళు నిద్రిస్తూ ఉంటారు. రాత్రి సమయం కదండి, అప్పటికే రాత్రి సమయం, అర్ధరాత్ర సమయం అవుతుంది. వాళ్ళు నిద్రిస్తూ ఉంటారు. వివస్త్రలుగా కొంతమందిని చూస్తాడు, సగం వస్త్రాలతో కొంతమందిని చూస్తాడు. ఈయన మనస్సు ఏమైనా చెలించిందా అంటే చెలించలేదు అన్నారు. ఇంద్రియములను జయించినవాడు హనుమంతుడు అంటే అర్థం అది. ఇంద్రియాలను జయించటం. ఈ ఇంద్రియాలను జయించటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పనండి. ఈ ఇంద్రియాలు ఎప్పుడూ ప్రాపంచిక విషయాల వైపు మనల్ని లాగుతూ ఉంటాయి. ఈ ఇంద్రియాలు వినకూడనివి వినమంటుంది ఈ చెవి. డీజే పాటలను పెడుతున్నారు ఇప్పుడు. ఆ డీజే పాటలు, ఆ పాటల మధ్యలోకి వెళ్ళి మనం నుంచుంటే మన గుండె మీద ఎవరో దబి దబి బాదినట్టుగా ఉంటుందండి. మీరు గమనించారో లేదో? చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో, చిన్న చిన్న వినాయకుడి పందిర్లలో కూడా ఈ డీజే పాటలు పెడుతున్నారు. ఈ డీజే పాటలు చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం. ఇదేమీ సింపుల్గా ఒక టేప్ రికార్డర్ తెచ్చి స్విచ్ ఆన్ చేస్తే వచ్చేటువంటిది కాదు. అయినా సరే అంత చిన్న పల్లెటూరులో కూడా ఈ డీజే పాటలు పెడుతున్నారు. ఆ తర్వాత వినకూడనివి వింటము అంటే ఇది. వినాయక చవితి పందిరన్నాము. వినాయక చవితి పందిరంటే ఒక ఆధ్యాత్మిక విషయము, దానికి సంబంధించిన పాటో, దానికి సంబంధించిన నృత్యమో, దానికి సంబంధించిన ప్రవచనమో ఏర్పాటు చేసుకోవాలి. ఈ సినిమా పాటలు అందున కూడా అశ్లీలమైనటువంటి పాటలు. సినిమా పాటల్లో కూడా భక్తి పాటలు ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి, అవి పెట్టుకోవచ్చు. ఎక్కడుందండి ఆధ్యాత్మికత? వినాయకుడని నువ్వు పేరు చెప్పి పెట్టకూడని పాటలు, వినకూడని పాటలు పెడుతూ ఉన్నావు. సరే, బాగానే ఉంది. ఇది చెవి అనేటువంటి ఇంద్రియం. ఈ ఇంద్రియము ఇలా తప్పులు చేయిస్తూ ఉంటుంది మన చేత. ఈ నోరు అనేటువంటి, నాలిక అనేటువంటి ఇంద్రియము తినకూడనివి తినమంటుంది. వాడికి 300 షుగర్ ఉంటుంది, ఎదురుగా జిలేబీ కనిపిస్తుంది. ఈ 300 షుగర్ ఉందని తెలుసు, అయినా జిలేబీ నోట్లో వేసుకుంటాడు. ఎందుకంటే ఈ నాలిక అనే ఇంద్రియము ఎటు తీసుకెళ్తే అటు వెళ్తున్నాడు అంతే. మిగతా ఇంద్రియాల పై స్థాయిలో ఉండేటువంటిది వాటిని వాడట్లా. ఇంద్రియాలు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తున్నారు. కన్ను అనే ఇంద్రియం ఉంది. ఈ కన్ను అనే ఇంద్రియము చూడకూడనివి చూడమంటుంది. స్కూల్కని బయలుదేరాడు విద్యార్థి, ఎదురుగా వాడికి ఫేవరెట్ హీరో వాడి వాల్ పోస్టర్ కనిపించింది. వెంటనే స్కూల్కి వెళ్ళాల్సిన వాడు సరాసరి సినిమా హాల్కి వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకని? ఈ కన్ను అనే ఇంద్రియం ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోయాడంతే. ఈ చర్మము పొందకూడని స్పర్శ పొందమంటుంది. ఇంద్రియాలను జయించటము ఇది చెప్పినంత తేలికైనటువంటి విషయం కాదు.
హనుమంతుడు ఇంద్రియాలను జయించినటువంటి వాడు. ఈ ఇంద్రియాల కన్నా పై స్థాయిలో ఉండేటువంటిది మనస్సు అన్నారు. శరీరము జడమైనది, శరీరము కన్నా పై స్థాయిలో ఉండేటువంటివి ఇంద్రియములు, ఇంద్రియముల కన్నా పై స్థాయిలో ఉండేటువంటిది మనస్సు. అంటే ఇంద్రియాలు చెప్పినట్టుగా వినేటువంటి వాడు ఇంద్రియవంతుడైతే, ఈ మనస్సు చెప్పినట్టుగా వినేటువంటి వాడు మనస్వంతుడు. మరి మనస్సు ఎలాంటిదండి అంటే, ఈ మనస్సు చంచలమైనది, మనస్సు కోతి అన్నారు. మనస్సు దాని ఇష్టం ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చెబుతుంది. స్కూల్కని బ్యాగ్ భుజాన వేసుకొని బయలుదేరినవాడు ఫేవరెట్ హీరో వాల్ పోస్టర్ చూశాడు. మనస్సు ఏం చెప్తుందంటే తప్పు, స్కూల్కి వెళ్ళాలని చెప్తుంది. ఒక్కొక్కసారి ఈ మనస్సే రోజు వెళ్ళే స్కూలేగా, మరేం పర్వాలేదులే, ఒక్కరోజు తప్పితే ఏం పర్వాలేదులే అని మనస్సే చెప్తుంది. ఈ మనస్సు చెప్పినట్టు వినేటువంటి వాడు మనస్వంతుడు అన్నారు. ఈ మనస్సు కన్నా పై స్థాయిలో ఉండేటువంటిది బుద్ధి. ఈ బుద్ధి పొరపాటు చెప్పటం ఉండదు. బుద్ధి చాలా నిష్కర్షగా చెప్తుంది. స్కూల్కి వెళ్ళటం కరెక్టు, సినిమాకి వెళ్ళటం తప్పు, ఆ పైన నీ ఇష్టం అంటుంది. అంటే మనస్సు చెప్పిన దాన్ని సరిచేసి బుద్ధి చెప్పవలసింది చెబుతుంది. అంటే విచక్షణ జ్ఞానము కలిగినటువంటిది బుద్ధి. ఈ బుద్ధి చెప్పినట్లు వినేటువంటి వాడు ఇతన్ని బుద్ధిమంతుడు అంటున్నారు. ఎవరన్నా వచ్చి ఆశీర్వదించమంటే నువ్వు ఇంద్రియవంతుడివి కానాయనా, మనస్వంతుడివి కానాయనా అని అనం మనం, బుద్ధిమంతుడివి కానాయనా అంటాం. అంటే బుద్ధి చెప్పినట్లు వినేవాడు అని అర్థం. గాయత్రి మంత్రంలో కూడా ధియోయోనః ప్రచోదయాత్, అమ్మవారిని మనం ఏం ప్రార్థిస్తామంటే నా బుద్ధిని ప్రేరేపించు తల్లి, నా బుద్ధిని మంచి వైపు నడిపించు తల్లి, నా బుద్ధిని భగవద్భక్తి వైపు నడిపించు, నా బుద్ధిని పరోపకారము వైపు నడిపించు. ఇది మనం రోజు ప్రార్థన చేసుకుంటామండి. ఈ బుద్ధి కన్నా పై స్థాయిలో ఉండేటువంటిది ఆత్మ అన్నారు. ఈ ఆత్మలో తిరుగాడు వాడే పరమాత్మ. మరి వీడు బుద్ధిమంతుడు అన్నాడండి. ఆత్మ చెప్పినట్టు వినేవాడు ఆత్మవంతుడు. వీడు ఎట్లా ఉంటాడు అని అంటే కనుక వీడికి మనస్సు పొరపాటు చెప్పటము, ఆ పైన బుద్ధితో దాన్ని సరిచేయటము ఉండదు. వీడి విషయంలో పొరపాటున కూడా పొరపాటు చేయడు. అంటే పొరపాటు ఆలోచన రావటము, మళ్ళీ బుద్ధి ద్వారా దాన్ని సరి చేసుకోవటము, ఇది బుద్ధిమంతుడు చేస్తాడైతే ఈ ఆత్మవంతుడికి పొరపాటు అనేటువంటిదే ఉండదు. హనుమంతుడు ఆత్మవంతుడు, ఆత్మ బలము కలిగినటువంటి వాడంటే అర్థం అది. బలము కలిగిన వాడు హనుమంతుడు అంటే దేహ బలము అని మాత్రమే కాదు, బుద్ధి బలము ఆత్మబలము కలిగినటువంటి వాడు. అంటే పొరపాటున కూడా పొరపాటు చేయనటువంటి వాడు, అదండి అర్థం. కనుక ఇంద్రియాలను జయించినవాడు హనుమంతుడు. ఈ ఇంద్రియాలు ప్రపంచ విషయాల వైపుకి వెళ్ళిపోతూ ఉంటే, అంటే మనస్సు కానీ ఇంద్రియములు కానీ ప్రాపంచిక విషయాల వైపు వెళుతూ ఉంటే మనము ఫెయిల్ అవుతాం. కానీ ఈ ఇంద్రియాలు కానీ మనస్సు కానీ అంతరంలోకి వెళితే, లోపలికి తిరిగి ఆత్మకు సరెండర్ అవుతే ఏం జరగాలి? మనలో జరగవలసింది ఏంటంటే కనుక ఈ మనోబుద్ధులు రెండు ఆత్మకు సమర్పణ చెందాలి, సరెండర్ అవ్వాలి. ఆత్మ అంటే భగవంతుడు, పరమాత్మ. పరమాత్మకు సరెండర్ అయినప్పుడు అప్పుడు హనుమంతుడిలాగా మనము కూడా విజయాన్ని సాధించవచ్చు. అది చెప్తూ ఉన్నారండి. ఇంద్రియాలను జయించిన వాడు హనుమంతుడు. సరే, బాగానే ఉందండి. వెతికాడు అమ్మవారు కనిపించలా. ఇక బయటికి వచ్చాడు. ఇంత వెతికినా కూడా అమ్మవారు కనిపించలా. నిరాశ నిస్పృహలకు లోనయ్యాడండి హనుమంతుడు. నేను ఇప్పుడు అమ్మవారు కనిపించలేదు అనే వార్త తీసుకొని ఆవలి వెడ్డుకు వెళితే వానరులందరూ వాళ్ళు ఎలా ఉంటారు?
వాళ్ళకి నా మొహం ఎలా చూపించుకోవాలి? పెద్ద దిక్కు జాంబవంతుడున్నాడు, జాంబవంతుడికి నా మొహం ఎలా చూపించుకోవాలి? సరే బాగానే ఉంది. అమ్మవారి జాడ తెలియలేదు అన్న వార్త వింటే రామచంద్రమూర్తి ఏమవుతాడు? రామచంద్రమూర్తి ప్రాణాలు వదిలేస్తాడు. రామచంద్రమూర్తి ప్రాణాలు వదిలేస్తే లక్ష్మణుడు ఉంటాడా? లక్ష్మణుడు కూడా ప్రాణాలు వదిలేస్తాడు. ఈ వార్త విన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి భరత శత్రుఘ్నులు వాళ్ళు కూడా ప్రాణాలు వదిలేస్తారు. ఆ తల్లులు ముగ్గురు కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళు కూడా ప్రాణాలు వదిలేస్తాడు. మన ప్రభువైనటువంటి సుగ్రీవుడు నేను రాముడి కార్యము సాధించి పెట్టలేకపోయానని సుగ్రీవుడు ప్రాణాలు వదిలేస్తాడు. దీనితో ఈ కపులందరూ కూడా ప్రాణాలు వదిలేస్తారు. ఇంతమంది చావుకి నేను కారణమవుతూ ఉన్నాను. డిప్రెషన్ అంటాం కదండి మనం, నిరాశ, నిస్పృహలు, డిప్రెషన్ అనేలాంటి ఒకానొక పరిస్థితికి హనుమంతుడు లోనయ్యాడు. ఏమండి, హనుమంతుడు లోనవ్వటం ఉంటుందా? హనుమంతుడికి కూడా ఆ పరిస్థితి వస్తుందా అంటే మనకు ఆదర్శము చూపించటము కోసము. హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ వికాసము అంటున్నాం కనుక మనకు ఆదర్శాన్ని చూపిస్తూ ఉన్నాడండి. ఆయన డిప్రెషన్లోకి వెళ్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం మనము, చదువులు 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 అంటున్నారు. ఏ చదువు లేదు, కేవలం ఎంపీసీనే చదువు లేదా డాక్టరు, ఇదే చదువు. వాడు నాకు తెలుగు ఇష్టమా, నేను తెలుగు చదువుకుంటానంటే తెలుగు వల్ల ఏమొస్తుందిరా? అందరూ ఎంపీసీనే చేరుతున్నారు, నువ్వు కూడా ఎంపీసీనే చేరు. పోనీ ఎంపీసీ చదివాడు, ఇంటర్మీడియట్ చదివాడు, దాని తర్వాత నేను ఇంకేదన్నా కోర్స్ చేస్తా అంటే కాదు, ఇంజనీరింగే చేయాలి. చదువు అంటే ఇంజనీరింగే, వేరే చదువు కాదు. పోనీ ఆ ఇంజనీరింగ్ తర్వాత కూడా ఇంకేదైనా భాష నేర్చుకుంటాను, నేను సంస్కృతం నేర్చుకుంటాను, తెలుగు నేర్చుకుంటాను కాదు, ఇంగ్లీషే నేర్చుకోవాలి. లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషే, చదువు అంటే బీటెక్కే, ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగమే, దేశం అంటే అమెరికానే. ఇది రుద్దుతున్నాం మనము. పోనీ ఇది కాకపోతే ఇంకోటి, పిల్లల మీద మనము రుద్దుతూ ఉన్నాం. ఇంటర్మీడియట్లో వాడిని ఏ హాస్టల్లోనో పడేస్తున్నాం. ఇంటర్మీడియట్ ఏముంది, 2వ తరగతి 3వ తరగతి నుంచే హాస్టల్లో పడేస్తున్నారు. అక్కడ వాడు ఎట్లా ఉన్నాడు, ఆ హాస్టల్లో చదువు ఎట్లా ఉంది, విద్యా విధానం ఎట్లా ఉంది, ఎప్పుడైనా మనం గమనిస్తున్నామా? అక్కడ ఎంతమంది నిరాశ నిస్పృహలకి లోనవుతున్నారు, ఎంతమంది డిప్రెషన్కి లోనవుతున్నారు, ఎంతమంది సూసైడ్లు చేసుకుంటూ ఉన్నారు. దీనికి ఒక లెక్క ఉన్నదా? పోనీ వాడెప్పుడో అవుటింగ్ ఇస్తాడు, ఒక సండే మార్చి సండేనో లేకపోతే నెలకొక సండేనో ఏదో ఎప్పుడో అవుటింగ్ అంటాడు. అప్పుడు ఈ పేరెంట్స్ వెళ్తారు. ఈ పేరెంట్స్ వెళ్ళి పోనీ వాడిని బయటికి పిలిచి కూర్చోబెట్టి వాడితో ఏమైనా ప్రేమగా, నాయనా నీకేమిష్టం రా, తింటున్నావా బాగా అని వాడికి ఏదో నవ్వొచ్చే విషయమో ఏదో జోకో లేదో ఇంట్లో ప్రేమగా మాట్లాడటము ఇది చేయరు. మొన్న పరీక్షల్లో ఎంత వచ్చినాయి, నిన్న పరీక్షల్లో ఎంత వచ్చినాయి, వాడు ఏదో చెబుతాడు 100కి 98 వచ్చినాయి. అదేంటి 99, ఆ 2 మార్కులు ఎందుకు పోయినాయి? వీళ్ళు చర్చ చేసేది అది. 98 వచ్చినాయి. దీంతో వాళ్ళని పరిగెత్తించి నేను చేశాను. ఒకరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన రోజు కాలేజీకి వెళ్ళానండి. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన రోజు కాలేజీకి వెళ్తే 950 వచ్చినాయి ఒక విద్యార్థికి. 1000కి 950 వచ్చినాయంటే 95% కదండి. అంటే చక్కగా మంచిగా చదివి చక్కటి విద్యార్థి అనే కదా మనం అనుకోవాల్సింది. ఆ 950 వచ్చిన విద్యార్థి ఏడుస్తూ ఉన్నాడు. అదేందిరా 950 తెచ్చుకున్నావు కదా, నువ్వు ఏడవటం ఏమిటిరా అంటే ఇంకొకడికి 960 వచ్చినాయి, నాకు కూడా 70 రావాల్సింది లెక్క ప్రకారము 950 వచ్చినాయండి, ఇట్లా అయిందని ఏడుస్తున్నాడు వాడు. 950 వచ్చిన వాడు కూడా ఏడుపే. ఇది నేటి విద్యా విధానము. దీనికి పిల్లలు వాళ్ళని ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టుగా పెడుతూ ఉన్నాము. వాళ్ళు ఎంత ఒత్తిడికి గురి అవుతూ ఉన్నారు, సూసైడల్ టెండెన్సీ ఎందుకు పెరుగుతూ ఉన్నది? ఒక విద్యా విధానమే కాదు, యువత ఎన్ని రకాలుగా ఇట్లా ఒత్తిడికి గురి అవుతూ ఉన్నారు. ఈ సూసైడల్ టెండెన్సీ నుండి మనము బయట పడటము ఎట్లా
అది హనుమంతుడు నేర్పిస్తూ ఉన్నాడండి ఇక్కడ. హనుమంతుడికి కూడా నేను కనుక్కోలేకపోయాను, ఇంతమంది చావుకి నేను కారణమవుతూ ఉన్నాను, చితి పేర్చుకు నేను అగ్నిప్రవేశం చేస్తాను అని అనుకున్నాడండి. మళ్ళీ వెంటనే ఎందుకు వస్తోంది నాకు ఈ నిరాశ, నిస్పృహ? మానవుడికి మొట్టమొదటి శత్రువే ఈ నిస్పృహ. ఈ నిస్పృహ నుండి నేను బయటపడాలి. ఈ నిస్పృహ ఆవరించకూడదు. నిస్పృహ అనేటువంటిది అసలు పనికి రానే రాదు. కనుక దీని నుండి బయటపడాలి అని అప్పుడు రామచంద్రమూర్తిని ప్రార్థన చేస్తాడు. ఈ శ్లోకము చాలా గొప్పదైన శ్లోకం అండి. అక్కడక్కడైనా కనీసం ఒక్క శ్లోకమైనా చెప్పుకోవాలి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామచంద్రమూర్తికి నమస్కారము, దేవి అయిన సీతమ్మకు నమస్కారము. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడి ఉన్న రాముడికి నమస్కారము. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్యో నమోస్తు చంద్ర అర్క, అర్క అంటే సూర్యుడు, చంద్ర అర్క మరుద్గణేభ్య నమస్కారం పెట్టాడండి. నమస్కారము వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో హనుమంతుడు నేర్పిస్తాడు. అప్పుడు తట్టింది అశోకవనము అని ఒకటి ఉన్నది కదా, ఆ అశోకవనంలో నేను వెతకలేదు కదా, ఆ అశోకవనంలోకి వెళ్ళి వెతుకుదాము అని అశోకవనం వైపు హనుమంతుడు బయలుదేరుతూ ఉన్నాడండి. ఇక్కడ ఆగుదాం మనం. ఇప్పుడు నిరాశ నిస్పృహలు అవి ఎవరికి వచ్చినాయి? హనుమంతుడికే వచ్చినాయి. కాదు, ఈ నిస్పృహ వదులుకోవాలి, ధైర్యాన్ని పొందాలి, ముందుకు వెళ్ళాలి, ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? హనుమంతుడికే వచ్చింది. అంటే నిరాశ నిస్పృహలు నీలోనే ఉన్నాయి. అలాగే ఒక శక్తి, సహాయము, ఊరట ఇవి కూడా నీలోనే ఉన్నాయి. ఇది తెలుసుకోవాలండి. యూత్ ప్రధానంగా ఇది తెలుసుకోవాలి. నీలోనే శక్తి ఉంది, నీలోనే ఊరట ఉంది, నీలోనే సహాయము ఉన్నది. హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించాడు, ఆయనకి మార్గం దొరికింది. ఏ శ్రీరామచంద్రమూర్తి మార్గాన్ని ఇచ్చాడు హనుమంతుడికి అంటే, శ్రీరామచంద్రమూర్తి ఎక్కడున్నాడు? కిష్కింధలో ఉన్నాడు. అంటే కిష్కింధలో ఉన్న శ్రీరాముడు ఈయన మార్గాన్ని తట్టింపచేశాడా? లేకపోతే వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన మార్గాన్ని తట్టింపచేశాడా? ఎవరండి? కిష్కింధలో ఉన్న శ్రీరాముడు మార్గాన్ని తట్టింపచేశాడా? లేదా వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు, ఆయనే రాముడు కదా, ఆయన తట్టింపచేశాడా? ఎవరు తట్టింపచేశారు? ఎవరు ముందుకు నడిపించారు హనుమంతుడిని అంటే, కిష్కింధలో ఉన్న శ్రీరాముడు కాదు, వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు కాదు. తన లోపల ఉన్న ఆత్మారాముడు ఆయనే మార్గాన్ని తట్టింపచేశాడు. మనలోనే భగవంతుడు ఉన్నాడు, మనలోనే శక్తి ఉంది, మనలోనే ఊరట ఉంది, మనలోనే సహాయము ఉన్నది. ఆ మనలోనే ఉన్న ఆత్మ వైపు మనము తిరిగితే, ఈ ఆత్మ యొక్క వెలుగును మనము వరించగలిగితే అప్పుడు మనకి మనలో ఉన్న అనంతమైన శక్తి తెలుస్తుంది అంటున్నారండి వివేకానంద స్వామి. కనుక ఆత్మవిశ్వాసము దీన్ని వదులుకోకూడదు, నీలోనే శక్తి ఉన్నది. నిరాశ నిస్పృహలకు చెందిన హనుమంతుడే మళ్ళీ ముందుకు వెళ్ళాడు, పని చేశాడు, విజయాన్ని సాధించాడు. అంటే ఎవరిలో ఉంది? నీలోనే ఉంది. నీలో ఉన్న నిరాశ నిస్పృహలని నువ్వు పెంపొందించుకుంటావా, లేదా వాటిని వదిలించుకొని నీలో ఉన్న శక్తిని నువ్వు పెంపొందించుకుంటావా? నువ్వే నిశ్చయించుకోవాలి. ఇది హనుమంతుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. సరే, బయలుదేరి వెళ్ళాడు. అక్కడ అమ్మవారిని చూచాడు. సింసుపా వృక్షము ఆ కొమ్మల మధ్యలో నుండి కిందకి చూశాడు. అమ్మవారు కనిపించింది. చుట్టూరా
రాక్షస స్త్రీలు వలయంగా ఉన్నారు. అమ్మవారు ఎట్లా ఉన్నారు అంటే కనుక శుక్లపక్షపు పాడ్యమి చంద్రరేఖ వలె ఉన్నది, కృంగి కృశించి ఉన్నది. మనకిట్లా ఏదో వర్ణన చేశారు. తెల్లవారబోతూ ఉన్నటువంటి సమయము, ఆ సమయంలో రావణాసురుడు భార్యలతో కూడి సీతమ్మ వద్దకు వచ్చాడు. పైనుండి హనుమంతుడు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. భార్యలతో కూడిన రావణాసురుడు మళ్ళీ అనేక రకాలుగా పిచ్చి ప్రేలాపనలు, నన్ను పెళ్లి చేసుకో, నాతో విహరించు, ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆవిడ్ని భయానికి గురి చేస్తూ ఉన్నాడు. నీకు 2 నెలలే సమయం ఇస్తూ ఉన్నా ఈ 2 నెలల్లో నువ్వు ఒప్పుకున్నావా సరే, లేకపోతే మా వంట వాళ్ళు నిన్ను చంపి దాన్ని ఒక చక్కటి మాంస పదార్థంగా వండి నాకు బ్రేక్ఫాస్ట్ కింద పంపిస్తారు అంటాడు. ఆవిడ అంతకన్నా ధైర్యంగా, నీకు రోజులు 3 నా భర్త అయినటువంటి రామచంద్రమూర్తి వస్తాడు, నిన్ను సంహరిస్తాడు అని ఆవిడ కూడా అంతకన్నా ధైర్యంగానే సమాధానం చెప్తుంది. రావణాసురుడు హెచ్చరించి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు, ఎందుకమ్మా లేనిపోని ఆపద తెచ్చుకుంటావు, ఇట్లా కాదు, ఈవిడ చెబితే ఎంతసేపటికి వింటలేదు, ఈవిడ్ని మనమే చంపేద్దాం, చంపేసి మాంసం వండుకుందాం, చక్కగా రుచికరమైన మాంసాన్ని తయారు చేసుకుందాం, మన అమ్మవారు నికుంభలాదేవి ఉన్నది కదా, ఆవిడికి నివేదన పెడదాము, ఆ తర్వాత గరగరగా ఆ మాంసాన్ని మనం స్వీకరిద్దాం. మీరందరూ తర్వాత పేచీలు పెట్టడానికి వీల్లేదు. తలభాగం ఎవరికి కావాలి, కాలి భాగం ఎవరికి కావాలి, చేతులు ఎవరికి కావాలి, ముందే వాటాలు వేసుకుందాం అంటున్నారండి, అనుకుంటున్నారు. సీతమ్మతో చెప్తూ ఉన్నారు. అంటే ర్యాగింగ్ ఏ లెవెల్లో ఉందో చూడండి. ర్యాగింగ్ అంటే భయపడి పారిపోతూ ఉన్నారు యువత. ర్యాగింగ్ ఈ లెవెల్లో ఉన్నా కూడా అమ్మవారు తట్టుకొని నిలబడింది చూడండి. మనమే నాకే కష్టాలు, నా అంత కష్టాలు ఎవరికీ లేవు అని అనుకుంటాం. మరి సీతమ్మకు వచ్చినటువంటి కష్టం సామాన్యమండి. తన వాళ్ళు అన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించలేదే, రామా అన్న మాట వినిపించలేదే. అటువంటి సమయంలో చుట్టూతా రాక్షస స్త్రీలు కూర్చొని నిన్ను చంపుతాము, మాంసంగా వండుతాము, వాటాలు వేసుకుంటాము, తింటాము ఇట్లా అంటుంటే తాను ఒక్కతి అన్ని రకాలుగా రావణాసురుడు బెదిరిస్తూ ఉంటే చూడండి, కష్టము అంటే మనకొచ్చిందే మనకు కష్టం అనుకుంటాం. మరి ఆ తల్లికండి, ఆవిడకే తప్పలేదే, రామచంద్రమూర్తికే తప్పలేదే, ఇంకా మనము ఎంత. సరే చూశాడు, కాస్త సర్దుమణిగింది, వాళ్ళు నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారబోతుంటే నిద్రలోకి జారుకున్నారు. అంటే దీన్ని రివర్స్లో కనుక మనం చెప్పుకుంటే, రాత్రంతా మేలుకొని తెల్లవారేటప్పటికి నిద్రపోయేటువంటి వాళ్ళు ఎవరండి? రాక్షసులు. ఈరోజు పిల్లలకి చెప్పి 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 విసుగుపుడుతూ ఉంది. రాత్రిపూట తొందరగా పడుకోరు, చాలా లేట్గా పడుకుంటారు. పొద్దున పూట తొందరగా లేవరు, ఎప్పటికో లేస్తారు. గమనిస్తున్నాం కదండి మనం. కనుక దీనిని ఏమంటున్నారు? దీనిని రాక్షస గుణము అంటున్నారు రామాయణంలో. అప్పటిదాకా మేలుకున్నారు ఆ రాక్షస స్త్రీలు, అప్పుడు నిద్రలోకి ఉపక్రమిస్తున్నారండి. కనుక విజయము ఏ క్రమశిక్షణ కలిగి ఉంటే విజయం వస్తుంది, ఇది కూడా గమనించుకోవాలి. వాళ్ళు నిద్రలోకి జారుకున్నారు. అమ్మవారు తన మెడ జడతో ఉరిపోసుకుందామని సిద్ధమవుతూ ఉన్నది. అప్పుడు హనుమంతుడు పైనుండి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు హనుమంతుడు ఏం చేయాలి, ఏం చేస్తే అమ్మవారికి నమ్మకము కలుగుతుంది, ఏం చేస్తే అమ్మవారికి ఊరట కలుగుతుంది, ఏం చేస్తే అమ్మవారికి ఉపశాంతి కలుగుతుంది? టైం లేదు. ఆయన రకరకాలుగా తీరిగ్గా చేద్దామంటే టైం లేదు. పోనీ సడన్గా ఆవిడ ముందుకు దిగి ఆవిడకి ఎదురుబడితే
ఎదురుపడితే ఆవిడ ఇది కూడా ఒకానొక రావణాసురుడి మాయ అని పొరపాటు పడే అవకాశం ఉంది. ఆవిడ గోల్ చేసిందనుకోండి, ఈ రాక్షస స్త్రీలందరూ లేస్తారు. అప్పుడు మనం అనుకున్నటువంటి పని నెరవేరుతుందా? సీతమ్మ తల్లిని చూడటం జరిగింది, సీతమ్మ తల్లి అడ్రస్ కనుక్కోవటం జరిగింది. కనుక్కోవటం జరిగి కూడా ఇప్పుడు నేను గనక గలాబా చేసుకుంటే మళ్ళీ ఈ వార్త రామచంద్రమూర్తికి చేరుతుందా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? కర్తవ్యం ఆవిడికి నమ్మకాన్ని కలిగించాలి. రాముడు పంపించిన వాడనే నమ్మకం ఆవిడకి కలగాలి. కానీ అంటే ఆ పరిస్థితుల్లో హనుమంతుడి స్థానంలో మనమే ఉంటే మనం ఏమి చేస్తాము? ఇది లెక్కేసుకోవాలి, ఇది ఆలోచించుకోవాలి. మనమే ఉంటే మనం ఏం చేస్తాం? సరే, హనుమంతుడు ఆలోచించాడు. ఆవిడ నిరంతరము ఎవరిని స్మరణ చేస్తుందంటే రామస్మరణలో ఉంటుంది, రాముణ్ణి స్మరణ చేస్తుంది. కనుక రాముడి గురించి చెబితే ఆవిడ అదొక శుభసూచకంగా భావిస్తుంది. ఆవిడ ముందసలు ఒక పాజిటివిటీ వస్తుంది. ఎందుకని? ఇక్కడ ఉన్నవాళ్ళందరూ రావణాసురుడు జిందాబాద్ అనేవాళ్లే కానీ రామచంద్రమూర్తి జిందాబాద్ అనేవాళ్ళు లేరు. అందువల్ల పైనుండి ఆయన రామ కథను గానం చేయటం మొదలుపెట్టాడండి. శ్రీరామచంద్రమూర్తి జననం దగ్గర నుంచి, శ్రీరామచంద్రమూర్తి సీతమ్మను వివాహం చేసుకోవటము, ఆ తర్వాత పితృవాక్య పరిపాలనకై ఆయన అరణ్యాలకు రావటము, సీతమ్మ తల్లి అపహరణకు గురి అవ్వటము, ఆ తర్వాత రామచంద్రమూర్తికి సుగ్రీవుడితో స్నేహము ఏర్పడటము, తాను సీతమ్మ వారిని వెతుక్కుంటూ బయలుదేరి రావటము, ఇవన్నీ ఆయన పైనుండే గానము చేస్తూ ఉన్నాడు. ఆవిడకి ఈ గానము విన్నాక ఆవిడకి ఒక చక్కటి ఆశ కలిగింది, నమ్మకము కలిగింది. ఎందుకని? మొట్టమొదట రామచంద్రమూర్తి నామం విన్నది, రాముని స్మరణ అది కలిగింది. రామచంద్రమూర్తి నామం అంటే తన భర్త పేరు, తన భర్త పేరు మాత్రమే కాక భగవంతుడి పేరు. తన భర్త పేరు భగవంతుడి పేరు వినిపించిందంటే ఇది శుభశకునము. పైగా ఇక్కడ ఎవరికి, ఇక్కడి వాళ్ళకి, రావణాసురుడి అనుచరులు ఎవరికి తెలిసేటువంటి అవకాశం లేని విషయాలు ఆయన గానం చేస్తూ ఉన్నాడు. రాముడి జననం దగ్గర నుంచి, వివాహం దగ్గర నుంచి, కళ్యాణం దగ్గర నుంచి, అరణ్యాలకు బయలుదేరటం దగ్గర నుంచి ఈ కథ చెప్తూ ఉన్నాడంటే ఇతను ఎవరో రామచంద్రమూర్తి పంపించినటువంటి వాడే. ఆవిడికి నమ్మకం కుదిరాక ఆవిడకి దగ్గరికి వినయంగా ఎదురు వచ్చాడండి, నమస్కారం చేసుకున్నాడు హనుమంతుడు. ఇప్పుడు వాక్యకోవిదుడైనటువంటి హనుమంతుడు అమ్మవారితో మాట్లాడతాడు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మాటలు చాలా ఇంపార్టెంట్, మాటలు చాలా శక్తివంతమైనటువంటివి. వాక్పటుత్వంచా అని నిన్న చెప్పుకున్నాం మనం. హనుమంతుడు వాక్య కోవిదుడు, హనుమంతుడు వాక్య విశారదుడు. వాల్మీకి మహర్షి అనేక మాటలు ప్రయోగిస్తాడు. హనుమాన్ వాక్య కోవిద, హనుమాన్ వాక్య విశారద అంటాడండి. వాక్కుకి అధిపతి హనుమంతుడు. అటువంటి హనుమంతుడు అమ్మవారికి చక్కగా ఉపశాంతి కలిగేటట్లు, ఊరట కలిగేటట్టు, ఆశ చిగురించేటట్లు, ధైర్యము కలిగేటట్లు మాట్లాడతాడండి. అమ్మవారు చక్కగా ఉపశాంతిని పొందుతుంది. ఆ తర్వాత అమ్మవారికి తెలియచేయాల్సినవన్నీ తెలియచేస్తాడు. ఆ అంగుళీకము ఆ అమ్మవారికి అందిస్తాడండి. సరే, అమ్మవారికి నమస్కరించుకొని మళ్ళీ బయటకు వస్తాడు. ఇప్పుడు ఆలోచిస్తాడు, రావణాసురుణ్ణి కలవాలి, రావణాసురుడితో మాట్లాడాలి. మన బలపరాక్రమాలేమిటి, ఈ రాక్షసులు వీళ్ళ బలపరాక్రమాలేమిటి, మనము యుద్ధం చేసే విధానం ఏమిటి, వీళ్ళు యుద్ధము చేసే విధానం ఏమిటి, ఇవి తెలుసుకోవాలి. వీళ్ళ ఆనుపానులు తెలియాలి. మన శక్తికి వీళ్ళ శక్తికి ఏమిటి డిఫరెన్స్లు ఏంటి, పోలికలేంటి,
ఇవన్నీ తెలియాలి. వీళ్ళల్లో వీరులు ఎవరున్నారో ఇదంతా తెలియాలి. ఎందుకండి తెలియటం? ఆయనకు అప్పగించిన పనేమిటి? సీతమ్మ జాడ కనుక్కోవటము, సీతమ్మ వారి అడ్రస్ కనుక్కోవటము. ఇంతే కదా ఆయనకు అప్పగించిన పని. ఆ పని చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుందిగా. అప్పగించిన పని వరకు చేస్తే చాలుగా. కాదు, మొత్తము పనిలో ఈ అప్పగించినటువంటి పని ఈ మొత్తము పనిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఇది గమనించాలండి. విజయం సాధించాలంటే ఏ లక్షణాలు నేర్చుకోవాలి? కనుక్కొని వెళ్ళాడు. వెళ్ళాక మళ్ళీ తర్వాత పనేంటి? తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వానరులు, భల్లూకాలు, సైన్యం అంతా రావాలి. ఈ వారధి దాటి రావాలి. వీళ్ళతో యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియాలి. యుద్ధానికి సంబంధించిన స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలంటే వీళ్ళ ఆనుపానులు తెలియాలి, వీళ్ళ యుద్ధ నైపుణ్యం తెలియాలి, వీళ్ళల్లో వీరులు ఎవరో తెలియాలి. ఇదంతా లెక్క ఉంది. కనుక అమ్మవారిని కనుక్కోవటమే మన పని అయిపోయింది అని అనుకుంటే మొత్తం పనికి ఏ రకంగా కూడా మనం దోహదం చేసిన వాళ్ళం అవ్వం. అందువల్ల ఇప్పుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలంటే సామధాన భేద దండోపాయాలు, వీటిల్లో మొదటి 3 పనికిరావు. అంటే సామము అంటే మంచి మాటలు చెప్పడం. వాడే రాక్షసుడు, మంచి మాటలు చెబితే వింటాడా? వినడు. దానము, పోనీ ఏదైనా డబ్బులు ఆశ చూపించి డబ్బులు ఇస్తే ఒప్పుకుంటాడా? వాడి దగ్గరికి తీసుకెళ్తారా? లేదా వాడి మాటలు వింటాడా? మనము దూతగా నేను చెప్పినటువంటి మాటలు వాడు వింటాడా? అంటే వాడే బోలెడంత ధనికుడు, బోలెడన్ని డబ్బులు కలిగినటువంటి వాడు. వాడికి నేనేదో 1,00,000 రూపాయలు ఇస్తాను, 1,000 రూపాయలు ఇస్తానంటే వాడికి ఎక్కడ కుదురుతుంది? వాడికి అసలు అవసరమే లేదు వాడికి. పోనీ భేదము అంటే వాడు రావణాసురుడు అమిత పరాక్రమవంతుడు. వాడి దగ్గర బోలెడంది సెక్యూరిటీ ఉంది, సైనికులు ఉన్నారు, వీరులున్నారు. వీళ్ళకేమైనా చెప్పి రావణాసురుడిపై భేదం కలిగించి వీళ్ళని పక్కకి తీద్దామంటే రావణాసురుడు అంటే గడగడలాడిపోతారు, భయపడిపోతారు వాళ్ళు. అది అసలే కుదరదు. అంటే సామధాన భేదము, ఈ 3 ఉపాయాలు కుదరవు. ఇక దండోపాయమే మిగిలింది. రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలన్నా, వాడితో మాట్లాడాలన్నా, వాడికి మంచి చెప్పాలన్నా దండోపాయం మాత్రమే మిగిలింది అని వెంటనే అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడు. అంతటి అశోకవనాన్ని, అంత అందంగా ఉన్నటువంటి అశోకవనాన్ని, ఆ వృక్షాలు, లతలు, తీగలు, వీటిలన్నిటి కూడా ధ్వంసం చేస్తాడండి. అప్పుడు ఎవరో కపియట అశోకవనాన్ని ధ్వంసం చేస్తున్నాడు అనేటువంటి వార్త రావణాసురుడికి వెళ్తుంది. వాడు కింకరులు అనేటువంటి సైనికుల్ని పంపిస్తాడు. బోలెడు మందిని, 80,000 మంది అన్నారు. వాళ్ళందరినీ సంహరిస్తాడు. ప్రహస్తుడి కుమారుడైనటువంటి జంబుమాలిని, వాడు మహాయోధుడండి, వాణ్ణి పంపిస్తాడు, వాణ్ణి సంహరిస్తాడు. మంత్రి కుమారులు 7 పంపిస్తాడు, వాళ్ళని సంహరిస్తాడు. ఆ తర్వాత అక్షకుమారుడు అని స్వయాన రావణాసురుడి కుమారుడు, ఆ అక్షకుమారుడిని పంపిస్తాడు. ఆ అక్షకుమారుడు చాలా గొప్ప వీరుడండి, గొప్ప విలుకాడు. చిన్నవాడే, వయస్సులో చిన్నవాడైనప్పటికీ కూడా చాలా గొప్ప వీరుడు. హనుమంతుడు మెచ్చుకుంటాడు మనస్సులోనే, ఎంత గొప్ప వీరుడు ఈ అక్షకుమారుడని. వాడితో పెద్ద యుద్ధం జరుగుతుంది అక్షకుమారుడితో. ఆ అక్షకుమారుడిని సంహరిస్తాడు. కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. ఆ తర్వాత రావణాసురుడు ఇంద్రజిత్తును పంపిస్తాడు. ఇంద్రజిత్తు కూడా కొంత యుద్ధం అయిపోయిన తర్వాత ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి దానికి కట్టుబడతాడండి హనుమంతుడు. హనుమంతుడిని కట్టేస్తారు. ఇంకా రావణాసురుడి దగ్గరికి ప్రవేశపెడతారు. రావణాసురుడిని చూసి కూడా చాలా మెచ్చుకుంటాడండి హనుమంతుడు. అంటే అంతటి ఘోరమైన శత్రువులో కూడా మంచి లక్షణాలుంటే ఆ మంచి లక్షణాలని మెచ్చుకోవటం, ఆ మంచి లక్షణాలని యాక్సెప్ట్ చేయటము, అది హనుమంతుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరిలో అయినా సరే మంచి లక్షణాలు ఉంటే మెచ్చుకోవాల్సిందే. ఏమంటే మరి శత్రువులో అయినా సరే
ఎంతటి తేజస్సు, ఎంతటి అందగాడు, ఎంతటి ధీరత్వము. ఈ రావణాసురుడికి ఈ పరస్త్రీ వ్యామోహము అనేటువంటిదే లేకపోతే ఎంత గొప్పవాడై ఉండేవాడు అంటాడు హనుమంతుడు. సరే, దూతగా రావణాసురుడికి చెప్పవలసినటువంటి మంచి మాటలు చెప్తాడు. రావణాసురుడికి నచ్చుతయ్యా, నచ్చవు. వీడిని సంహరించండి అంటాడు. విభీషణుడు అడ్డొస్తాడు. దూతని సంహరించకూడదయ్యా, ఇది రాజధర్మము కాదు, దూతని సంహరించడానికి వీల్లేదన్నాడు. సరే, అయితే కనుక కపులకి, కోతులకి ఇష్టమైనటువంటిది తోక కాబట్టి ఆ తోకకి నిప్పు పెట్టి కట్టేసి ఊరంతా ఊరేగించండి అంటాడు. ఆ మాట విని సంతోషిస్తాడు హనుమంతుడు. ఎందుకంటే ఆ ఊరంతా ఊరేగిస్తారుగా, అన్నీ గమనించవచ్చు. ఏ భవనం ఎక్కడుంది, వీళ్ళ విశేషాలు ఏమిటి, ఎక్కడ ఎవరున్నారు, ఏంటి, ఎత్తుపల్లాలేంటి, ఆటుపోట్లేంటి, ఇవన్నీ లెక్క వేసుకోవచ్చు అని సంతోషిస్తాడు. సరే, ఆయన తోకకి నిప్పంటించారు, ఊరంతా తిప్పుతూ ఉన్నారు. ఊరంతా తిప్పుతూ ఉంటే ఒక్కసారి విజృంభించాడు. ఆయన చూడదలుచుకుందంతా చూశాక, ఆలోచించుకోవాల్సిందంతా ఆలోచించుకున్నాక ఇంకా ఒక్కసారి విజృంభిస్తాడు. ఆ భవనాలు, ఇళ్ళు, అన్ని ప్రాకారాలు, మండపాలు అన్నింటికి నిప్పంటిచ్చేస్తాడండి. లంకా నగరము అంతా కూడా మంటల్లో కాలిపోతూ ఉంటుంది. ఆ సమయంలో మళ్ళీ హనుమంతుడు అరెరెరే ఎంత తప్పు చేశాను అనుకుంటాడు. ఎందుకని? ఈ లంకా నగరము అంతా దహించబడుతూ ఉన్నది. ఇక్కడేగా, ఇందులోనేగా అశోకవనం ఉంది, ఆ అశోకవనంలోనేగా సీతమ్మ ఉన్నది. కనుక సీతమ్మకి పరిస్థితి ఏమైందో, అరే కోపంలో ఎంతటి పని చేశాను, కోపంలో మానవుడు ఎంత పొరపాట్లు చేస్తాడు. తాను చేసిన తప్పులను నిజాయితీగా ఒప్పుకోవటం, తాను చేసిన తప్పులను తెలుసుకోవటము, ఇది చేయవలసినది. ఇది వివేకానంద స్వామి చెప్తూ ఉన్నారు. మనం మనల్ని చదువుకోవాలి, మనల్ని మనము వెనక్కి తిరిగి చూసుకోవాలి, సింహావలోకనం చేసుకోవాలి, మనం చేసిన తప్పుల్ని మనం నిజాయితీగా ఒప్పుకోవాలి. హనుమంతుడు ఒప్పుకుంటూ ఉన్నాడు. అరెరే, ఈ కోపము ఆవహించింది, కోపంలో ఎంత పొరపాటు చేశాను. ఉత్తమే క్షణికోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమే స్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతకః అన్నారు. ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందట. అంటే ఒక పాల పొంగులాగా పైకి వస్తుంది, మళ్ళీ వెంటనే చల్లారిపోతుంది. కోపంలో ఏం చేస్తాము? అనగూడని మాటలు అంటాము, చెయ్యకూడని పనులు చేస్తాం, అనగూడని వాళ్ళని అంటాము కదండి. కోపం వచ్చినప్పుడు కనుక, బాగా కోపం వచ్చినప్పుడు వాడిని ఫోటో తీస్తే లేదా వీడియో తీస్తే వాడు ఒక కోతిలాగా ఉంటాడు, జాగ్రత్తగా గమనించాలి. అంటే కోపంలో ఏమవుతున్నాడు? పిచ్చివాడైతూ ఉన్నాడు, అనగూడని మాటలు వాడుతూ ఉన్నాడు. సరే, వచ్చింది ఏదో కారణం వల్ల కోపము. ఈ కోపము వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు అనేటువంటిది 3 కేటగిరీలు చెప్తూ ఉన్నారండి. కాదు, 4 కేటగిరీలు చెప్తూ ఉన్నారు. ఉత్తముడు అనేటువంటి వాట కోపం వచ్చి ఎదుటివాడిని ఏదైనా అనకూడని మాట అన్నప్పటికీ కూడా క్షణకాలమేట అది మళ్ళీ వెంటనే వాడు నార్మల్సీకి వచ్చి వాడి ఫ్రెండ్ మీద భుజం మీద చెయ్యేసి రారా టీకి వెళ్దాము అని అనగలగాలి. వెంటనే సర్దుకొని రారా టీకి వెళ్దామని అనగలగాలి. అది ఉత్తముడి కేటగిరీ అన్నాడు. మధ్యముడు ఎట్లా ఉంటాడంటేట ఘటికాద్వయం అన్నారు. అంటే వీడి కోపము 2 ఘటికలు ఉంటుందట. ఘటిక అంటే గంట, గంట అంటే ఈ గంట కాదండి, ఘటిక అంటే 24 నిమిషాలు, 2 ఘటికలు అంటే 48 నిమిషాలు. మధ్యముడు అని అనుకున్నటువంటి వాడి కోపము 48 నిమిషాలు ఉంటుందట. 48 నిమిషాల తర్వాత నార్మల్సీకి వస్తాడట. అధమో అహోరాత్రస్య, అధముడి కోపము 1 రాత్రి 1 పగలు ఉంటుందట. అంటే 24 అవర్స్ ఉంటుందట వీడి కోపం. ఆ తర్వాత నార్మల్సీకి వస్తాడు. పాపిష్టే మరణాంతకం, అంటే మరణం వరకు ఉంటుందట కోపం. పాపిష్టివాడు అని చెప్పబడేటువంటి వాడికి అంటున్నారు. మేము పలుక్కోవండి, మాకు మాటలు లేవు అంటారు చూసారా.
కొన్ని ఏళ్ల బట్టి మాకు మాటలు లేవండి, మేము పలుక్కోవడం అంటారు. ఏం సాధిస్తావు? నువ్వు కాలంతో పాటు కొట్టుకుపోయేవాడే, వాడు కాలంతో పాటు కొట్టుకుపోయేవాడే. ఏళ్ల తరబడి మాట్లాడుకోకుండా ఏం సాధిస్తావు? మనం ఈ మధ్య వార్తల్లో చూసాం, నిన్ననో మొన్ననో 4వ తరగతిలో కొట్టుకున్నారట ఇద్దరు. వాళ్ళు ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అయ్యారు. వాళ్ళేదో చిన్ననాటి స్నేహితులు సమావేశం పెట్టుకున్నారు. ఎవరు? 4వ తరగతిలో కలిసి చదువుకున్న వాళ్ళు. ఏ 60 ఏళ్ళలో వాళ్ళకి వచ్చాక చిన్ననాటి స్నేహితులు సమావేశం పెట్టుకున్నారట. ఆ సమావేశంలో వీడు వాడి ఫ్రెండ్ని అడిగాట, ఎరా 4వ తరగతిలో నువ్వెందుకు కొట్టావంటే, నువ్వు చేసిన పనికే కొట్టానన్నట్ట వాడు. అదేమిటన్నాడు వీడు, అదేమిటన్నాడు వాడు. మళ్ళీ ఇద్దరు తుక్కురేగా కొట్టుకున్నారండి. చూసాం పేపర్లో మనం. పాపిష్టే మరణాంతక అంటే అర్థం అది. ఎందుకండి? ఎవరు శాశ్వతము? నువ్వు శాశ్వతమా, వాడు శాశ్వతమా? మానవుడు అన్నట్లక తప్పులు చేస్తూ ఉంటాడుగా. ఈ తప్పులకి సంబంధించి క్షమాగుణం ఉండాలిగా. క్షమించటంలో ఉన్న ఆనందము పంతం పట్టడంలో లేదుగా. ఇది తెలుసుకోక కోపానికి గురి అవుతూ ఉన్నాడు మానవుడు. కనుక ఈ కోపానికి నేను గురి అయ్యాను అని మళ్ళీ అమ్మవారిని చూడటానికి వెళ్తాడండి. అమ్మవారు అక్కడ అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేస్తుంది. హనుమంతుడికి కాకుండా చూడమని అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేస్తుంది. మళ్ళీ హనుమంతుడు తెలుసుకుంటాడు, నా తోకకే ఏమీ కాలేదు కదా, అమ్మవారికి ఏమవుతుంది, ఎందుకు అవుతుంది అని తెలుసుకుంటాడు. మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఆవిడ కుశలం కనుక్కుంటాడు. అప్పుడు ఆవిడ ఒక డౌట్ అడుగుతుంది, ఏమయ్యా బాగానే ఉంది, తర్వాత అందరినీ తీసుకొని నువ్వు మళ్ళీ వస్తానంటున్నావు, కానీ గరుత్మంతుడు, నువ్వు, ఇంకెవరో వీరులు మీరైతే ఈ సముద్రాన్ని దాటగలరు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇంతమంది రావాలిగా, సముద్రం దాటి రావాలిగా, అప్పుడేగా యుద్ధము అని అడిగితే హనుమంతుడు అంటాడు, అమ్మా మా సుగ్రీవుడు ఒక్కడే ఇంత యుద్ధము కూడా చేయగలడు. పోనీ అట్లా కాదనుకున్నా కూడా మా సుగ్రీవుడి దగ్గర ఉన్న వానర సైన్యము, భల్లూక సైన్యంలో అందరూ నాకన్నా గొప్ప శక్తి కలిగినటువంటి వాళ్ళే, నాతో సమానమైన వాళ్ళు లేదా నాకన్నా గొప్ప శక్తి కలిగినటువంటి వాళ్ళు. కానీ ఏదైనా పనికి ముందు చిన్నవాడిని పంపిస్తారు కదా, అందువల్ల నన్ను పంపించారు, అందరూ గొప్ప వీరులే, అందరూ దాటగలరు అని చెప్తాడండి. అంటే హనుమంతుడి వినయం చూడండి. వాళ్ళ ఆప్షన్స్లో కూడా వాళ్ళని ఎవరిని కించపరచట్లేదు, తక్కువ చేయట్లేదు. ప్రభువుని కించపరచట్లేదు, తక్కువ చేయటం లేదు. ఈ రోజుల్లో ఆఫీసుల్లో పక్కకి రాగానే బాస్ గురించి మాట్లాడుకుంటాం, లేదా మిగతా కొలీగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. హనుమంతుడు ఏం నేర్పిస్తూ ఉన్నాడు? వాళ్ళ ఆప్షన్స్లో కూడా వాళ్ళ గురించి దూషించటము ఎక్కడా కూడా జరగల. వాక్య కోవిద, వాక్య విశారద అంటే అర్థం అది. సరే, ఆవిడ దగ్గర చూడామణి తీసుకున్నాడు, మళ్ళీ బయలుదేరాడు, వచ్చాడు, ఈ వానరులకు సంతోషాన్ని కలిగించాడు. మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు. దృష్ట్వా సీత, రామచంద్రమూర్తితో మొట్టమొదట ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నేనే వెళ్ళానే, మధ్యలో ఆ సముద్రం దాటేటప్పుడు మైనాకుడు కనిపించాడు, అక్కడ కాసేపు మాట్లాడాను. ఇవన్నీ చేయకూడదు. టెన్షన్లో ఉన్న మనిషితో, ఆందోళనలో ఉన్న మనిషితో ఎట్లా మాట్లాడాలో హనుమంతుడు నేర్పిస్తాడు. మొట్టమొదట సీతను అంటే చూశాడో లేదో ఏం తెలుస్తుంది, అందువల్ల సీతను అని కూడా వాడలా. మొట్టమొదటి పదం దృష్ట్వా, చూశాను అన్నాడండి మొట్టమొదటి పదం. ఆందోళనలో ఉన్న వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా సంభాషణ చేయాలి. రామచంద్రమూర్తి సంతోషించాడు. హనుమ, ఇంత గొప్ప పని చేశావు, నాకు ఇంత సంతోషాన్ని కలిగించావు, నీకు నేనేమి ఇవ్వగలను హనుమ, రా దగ్గరికి రా అని హనుమంతుణ్ణి దగ్గరికి తీసుకొని కౌగిలించుకున్నాడండి రామచంద్రమూర్తి. పరమాత్మ కౌగిలి, పరమాత్మ స్పర్శ అది దొరికింది హనుమంతుడికి. అన్నీ ఇచ్చేటువంటి రామచంద్రమూర్తి, అందరికీ అన్నీ ఇచ్చేటువంటి రామచంద్రమూర్తి తన్ను తానే ఇచ్చుకున్నాడు హనుమంతుడికి. మనం భగవంతుడిని ప్రార్థిస్తాం, నాకు పరీక్ష పాస్ అయ్యేట్టు చూడంటాం. ఇచ్చాడు భగవంతుడు, పాస్ అయ్యేట్టు చూశాడు.
లేదా నాకేదో డబ్బులు ఇవ్వన్నాం, డబ్బులు ఇచ్చాడు భగవంతుడు. ఆరోగ్యం ఇవ్వన్నాం, ఆరోగ్యం ఇచ్చాడు భగవంతుడు. అంటే ఇవన్నీ ఏమిటి? భగవంతుడిచ్చేటువంటి వస్తువులు కదండి. ఆరోగ్యమో, పరీక్షో, పెళ్ళో భగవంతుడిచ్చే వస్తువులు దొరకటం కాదు, భగవంతుడే దొరికాడు హనుమంతుడికి. ఆ తర్వాత యుద్ధకాండ, ఆ యుద్ధకాండలో కూడా ఆయన చాలా విరోచితంగా హనుమంతుడు అనేక మంది రాక్షసుల్ని సంహరిస్తాడు. 2 సార్లు సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తాడు. కనుక ఇలా హనుమంతుడు అనేకమైన పాఠాలు యువతకు నేర్పిస్తూ ఉన్నాడండి. అందువల్లే వివేకానంద స్వామి భారత జాతి మొత్తానికి కూడా ఆదర్శమైనటువంటి వాడు హనుమంతుడు. హనుమంతుడిని చదువుకుంటే అన్ని రకాల మంచి లక్షణాలు మనకి అలవడతాయి, తద్వారా విజయాన్ని సాధించవచ్చు అని వివేకానంద స్వామి అంతటి వారు తెలియజేశారండి. కనుక ఇంత చక్కటి హనుమత్ వైభవాన్ని మనము చెప్పుకునేటువంటి అవకాశాన్ని మనకు కల్పించినటువంటి దేవాలయ పెద్దలు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈ 2 రోజులు చక్కగా ఓపికగా విని నన్ను ఆశీర్వదించినటువంటి భక్త మహాశైలు మీ అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారాలు తెలియచేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.